హలో అండి. నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మోహిత నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కలం స్నేహం చేసే దంపతుల కోసం ముంబై నుంచి వస్తున్న ఇంగ్లీష్ పత్రికది. ముఖ చిత్రం మీద హాలీవుడ్ హీరోయిన్ షీరోన్ స్టోన్ కసికసిగా చూస్తున్న అర్ధనగ్నపు ఫోటో. పల్చని దుస్తుల్లోంచి పసిడివన్నె ఛాయలో కనిపిస్తున్న ఆమె వక్షస్థలం, నడుము ముడతలు, నునుపైన పొడవాటి కాళ్ళు మగాళ్ళని మత్తెక్కించే విధంగా ఉన్నాయి. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సాయంత్రం 5 గంటలు. బెంగళూరు ఎక్స్ప్రెస్ బయలుదేరటానికి ఇంకా పావుగంట మాత్రమే సమయం ఉంది. ఏసీ కంపార్ట్మెంట్లో తన సూట్ కేసుని పెట్టి ట్రైన్లో బోర్ కొట్టకుండా ఉండటానికి ఏవో మ్యాగజైన్స్ కొందామని ప్లాట్ఫామ్ మీద బుక్ స్టాల్ దగ్గరకు వచ్చి చూస్తున్న మైత్రేయి బాంబైట్ మ్యాగజైన్స్ను వెంటనే చేతుల్లోకి తీసుకుని పేజీలు తిప్పి షాపు వాడికి 125 రూపాయలు ఇచ్చేసి వెనక్కి వచ్చి కంపార్ట్మెంట్ ఎదుట నిలబడ్డాడు. ప్లాట్ఫామ్ నిండా జనం. సమ్మర్ మూలంగా జనం రద్దీ బాగా ఉంది. వయ్యారంగా నడిచి వస్తున్న అమ్మాయిల వైపు చూస్తున్నాడు మైత్రేయి. 6 అడుగుల మైత్రేయి. అందంగా ఉంటాడు. గుండ్రటి ఎర్రటి ముఖం, గాలికి ఎగురుతూ ముఖం మీద పడే జుట్టు, పొడవాటి ముక్కు, తొలిచూపులోనే ఎదుటి వ్యక్తిని అంచనా వేసే చురుకైన కళ్ళు, దృఢమైన చేతులు, వక్షస్థలం. హిందీ సినిమాల్లో కనిపించే కొత్త హీరోల్లో ఒకటిలా ఉంటాడు అతను. మైత్రేయి ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. మెడికల్ కాన్ఫరెన్స్లో పాల్గొనే నిమిత్తం బెంగళూరు వెళ్తున్నాడు. అతనికి బెంగళూరు అంటే చాలా ఇష్టం. మధుమలై, బండిపుర, తితిమతి, నాగరహులే, కూర్గు లాంటి ప్రాంతాన్ని ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాడు. సరిగ్గా 5 గంటల 15 నిమిషాలకు ట్రైన్ కదిలింది. ఏసీ చల్లగా ఉంది. కూల్ డ్రింక్ తాగుతూ మ్యాగజైన్స్ తిరగేయటం ప్రారంభించాడు. ఆ మ్యాగజైన్ తిరగేస్తున్నప్పుడు, అందులో వ్యక్తుల వివరాలు చదువుతున్నప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులుంటారో, ఎలాంటి వింత వింత మనస్తత్వాలుంటాయో, మోడర్న్ ప్రపంచపు కల్చర్లో ఫ్యాషన్ పేరున ఎంతటి వికృతత్వం చోటు చేసుకుందో తెలుసుకుంటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మైత్రేయి. మ్యాగజైన్ నిండా ఆయా వ్యక్తుల ఫోటోలు, వారి అభిరుచులు, డిగ్రీలు, హోదాలు, ఎలాంటి వారితో వాళ్ళు స్నేహం చేయాలనుకుంటున్నారో వివరాలన్నీ సమగ్రంగా ఉన్నాయి. ఆసక్తిదాయకంగా ఉన్న వ్యక్తుల వివరాలను చదువుతూ ఉన్నాడు మైత్రేయ. నా పేరు నీలం, వయసు 40 ఏళ్ళు, నివాసం ముంబైలో. నా భర్త దుబాయ్లో ఉంటున్నాడు. కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. 25 ఏళ్ల యువకుడితో ఫ్రెండ్షిప్ చేయాలని కోరిక. ఆ యువకుడు సరదాగా జోక్స్ కట్ చేస్తూ మాట్లాడగలిగే స్వభావం కలవాడై ఉండాలి. నాతో జాలీగా షికార్లు చేయాలి. 2 నెలలు అతను నా అపార్ట్మెంట్లోనే ఉండొచ్చు. పెళ్లి కాని యువకులు ఈ క్రింది అడ్రస్కి తమ ఫోటో, బయోడేటాతో సంప్రదించండి. ఫోటో వివరాలు చూశాక నచ్చిన వెంటనే ఫోన్ చేయడం జరుగుతుంది. నీలం ఫోటో వైపు చూస్తూ ఆమె మనస్తత్వాన్ని ఊహించటానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ. ఆ నీలం అనే మహిళకు 25 ఏళ్ల యువకుడు ఎందుకు కావాలి? కేవలం ఫ్రెండ్షిప్ కోసమేనా? లేక సెక్స్ కోసమా? ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికా? ఫ్యాషనా? కల్చరా? ఆలోచిస్తూ పేజీలు తిరగేస్తున్నాడు అతను. ఒక హ్యాండ్సమ్ బాయ్ కలర్ ఫోటో. ఆ కుర్రాడి పేరు వైభవ్. 18 ఏళ్ల వయసు. బిజినెస్ చేస్తున్నాడు. నాతో స్నేహం చేయడానికి 30 ఏళ్ల వయసు గల బెంగాలీ అమ్మాయి కావలను. అమ్మాయి 5.6 ఎత్తుండాలి. 36, 24, 36 కొలతలుండాలి. బస్ట్ సైజు ఇంకా ఎత్తుంటే మరీ మంచిది. కొన్నాళ్ళు స్నేహం చేశాక అభిరుచులన్నీ నచ్చితే పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. పెళ్లికి ముందు సెక్స్ విషయంలో అభ్యంతరాలు ఉండకపోతే మంచిది. వారం రోజుల్లోగా ఫోటోతో పాటు సంప్రదించండి. క్రింద ఉన్న అడ్రస్ను చదివాడు మైత్రేయ. పెళ్లికి ముందు సెక్స్ విషయంలో అభ్యంతరాలు ఉండకపోతే అంటే కొన్నాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేశాక నచ్చితే పెళ్లి చేసుకుంటాడా? నచ్చకపోతే ఆమెను వదిలేసి మరొకరిని పట్టుకుంటాడా? ఆలోచిస్తున్నాడు మైత్రేయ. స్నేహం పేరు మీద వ్యామోహం, సెక్స్, ప్రేమ. ప్రేమ పేరు మీద వ్యామోహం, సెక్స్. లైఫ్లో సెక్స్ సంతృప్తి అనేది లేకపోతే మనిషి పరిపూర్ణుడు కాలేడు. ఆడైనా మగైనా. ఓసారి పార్టీలో కొలీగ్ మధు అన్న మాటలు గుర్తొచ్చాయి మైత్రేయికి. అదే సందర్భంలో ఆఫీసులో తనని అట్రాక్ట్ చేస్తూ చనువు పెంచుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిల్లో శిల్ప గుర్తుకొచ్చింది. శిల్పకి 22 ఏళ్లుంటాయి. బలంగా, దృఢంగా ఉంటుంది. యవ్వనంలో కసి ఆ అమ్మాయి శరీరంలో అణువణువులో కనిపిస్తూ ఉంటుంది.
ఒకసారి లంచ్ టైంలో డైనింగ్ హాల్లోకి వచ్చి మైత్రేయకి ఎదురుగా కూర్చుంది శిల్ప. ఈ గ్రే కలర్ డ్రెస్ చాలా బాగుంది మీకు అంది మైత్రేయని పొగుడుతూ శిల్ప. థ్యాంక్స్ అన్నాడు మైత్రేయ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మైత్రేయ ముఖం వైపే సూటిగా చూస్తుంది ఆమె. మిస్టర్ మైత్రేయ, మీకు నిద్రలో కళ్ళొస్తాయా? చిన్నగా నవ్వుతూ అడిగిందామె. ఆ నవ్వు సెక్సీగా ఉంది. ఇదేం ప్రశ్న? కళ్ళెందుకు రావు? వస్తాయి చిరాగ్గా అన్నాడు అతను. ఎలాంటి కళ్ళు వస్తాయో తెలుసుకోవచ్చా? అలా అంటున్నప్పుడు ఆమె లేత ఎరుపు బొగ్గల వైపు చూస్తున్నాడు అతను. అతనికి తెలియకుండానే. ఆ కళలు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేవు. ఈసారి కళ వచ్చినప్పుడు ఫోన్ చేసి మరీ చెప్తాలేండి. అసలు నా కళ్ళ గురించి మీకెందుకు? తిరిగి ప్రశ్నించాడు అతను. ఎంగేజ్ కదా, అందమైన అమ్మాయిలే కళ్ళలోకి వస్తారు. రైట్? ఎంతకి మీ బాధ ఏంటి? ఏం లేదు. ఈసారి మీరు పడుకునేటప్పుడు నన్ను తలుచుకుని పడుకోండే, నేనే మీ కళ్ళలోకి వచ్చేస్తాను. దానివల్ల ఏంటి లాభం? సిల్లీ క్వశ్చన్. ఆ మాత్రం హ్యూమన్ సైకాలజీ తెలియకపోతే ఎలా? 5-6 సార్లు వరుసగా కల్లోకి వచ్చాననుకోండి, అప్పుడే నేనంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుందని అతని ఒత్తి మీసాల వైపు చూస్తూ అంది శిల్ప. ఇంట్రెస్ట్ లేదని ఎందుకు అనుకుంటారు? చిన్నగా నవ్వుతూ అన్నాడు. అబ్బా, ఎన్నాళ్ళకు చెప్పారండి బాబు. అయితే మా అపార్ట్మెంట్కి ఎప్పుడొస్తారు? వెంటనే అంది శిల్ప. ఎందుకు? ఎన్నిసార్లు అడిగినా ఇదే ప్రశ్న. ఒక హ్యాండ్సమ్ గైని, ఒక గ్లిటరింగ్ బ్యూటీ ఎందుకు? అది పెళ్లికాని అమ్మాయి ఎందుకు డైరెక్ట్గా పిలుస్తుంది? కొంచెం సీరియస్గా ఆలోచించండి మహానుభావ, ఊరకంట చూస్తూ అడిగిందాన్ని. మ్యారేజ్ చేసుకోవచ్చు కదా మీరు? చేసుకోగలను, కానీ మీలాంటి వాడు దొరకాలిగా, పైటను జారుస్తూ అంది శిల్ప. మైత్రేయ ఒక్క క్షణం అర్ధనగ్నంగా కవ్విస్తున్న ఆమె ఎత్తైన గుండెల వైపు చూశాడు. ఎండలో మెరుస్తున్న ఎర్రమట్టి దెబ్బల్లా ఉన్నాయి అవి. మీలాంటి మగాడికి మనస్ఫూర్తిగా ఆనందాన్ని ఇవ్వడం కోసం ఏ కొలతలతో ఎలాంటి అందాలు ఉండాలో అలాంటివన్నీ నా దగ్గరున్నాయి. నా అపార్ట్మెంట్కి వస్తే ఏకాంతంగా తనని తాను ఊహించుకుంటూ అంటోంది శిల్ప. నాకంత టైం లేదు, ప్లీజ్ లీవ్ యూ. చికాగ్గా లేచిపోయి సింక్ వైపు నడిచాడు మైత్రేయ. ఐ డోంట్ లీవ్ యూ. చూస్తూ ఉండండి, నా అవసరం మీకు ఎప్పుడో రాక తప్పదు. వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది శిల్ప. శిల్పను చూస్తున్నప్పుడు తనకెందుకు సెక్స్ కోరికలు కలగవు ఆలోచిస్తున్నాడు 25 ఏళ్ల మైత్రేయ. ఇప్పటి వరకు తానెవరిని ప్రేమించలేదు, కనీసం లవ్ లెటర్ కూడా రాయలేదు. కాలేజీ రోజుల్లో తనని ఆడపిల్లలందరూ ది గ్రేట్ బుద్ధ అని పిలిచే నిక్నేమ్ గుర్తుకొచ్చింది. తనకి ఎలాంటి అమ్మాయి కావాలి? హిందీ సినిమా నటి మాధురి దీక్షిత్ లాంటి అమ్మాయా? మనీషా కొయిరాలా లాంటి అమ్మాయా? తెలుగు నటి రంభ లాంటి అమ్మాయా? ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయా? లేదా సాదాసేదా పల్లెటూరు అమ్మాయా? ట్రైబల్ గర్లా? చూసిన డే బై నైట్ ఫ్యాంటసీ పత్రికల్లోని సెక్సీ అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ గుర్తుకొచ్చాయి. వాళ్ళ దేహాలు, వెర్రెక్కించే గుండెలు, కిర్రెక్కించే ఫోజులు గుర్తుకొచ్చాయి. 25 ఏళ్ల వయసులో ఏ మగాడైనా ఇలాగే ఆలోచిస్తాడా? నిజంగా తనకు ఒక పల్లెటూరు అమ్మాయి ఇష్టం. ఆత్మ సంస్కారం గల అమ్మాయి కావాలి. ఆమె నవ్వు బాగుండాలి, ఆమె పెదవులు బాగుండాలి, ఎడమ బొగ్గ మీద వంపు, నడుము దగ్గర మడత, విశాలమైన కటిభాగం ఉండాలి. ముఖ్యంగా మనుషులను ప్రేమించగలిగే మంచి మనసు ఉండాలి. తన మనసులోని భావాలు గుర్తుకు రాగానే పల్లెటూరులో ఉన్న మేనమామ కూతురు ఇందుమతి గుర్తుకొచ్చింది. చాలా రోజులైంది ఇందుమతిని చూసి. ఓసారి కంచికచర్ల వెళ్ళి రావాలి అనుకున్నాడు మైత్రేయ. రాత్రి 10 గంటలు దాటింది. ఆలోచనల వల్ల ఏసీ చల్లదనం వెచ్చగా ఉంది. బెడ్ మీద పడుకుని బెడ్షీట్ పట్టుకుని మ్యాగజైన్ విప్పాడు. సెంటర్ స్ప్రైడ్లో అన్ని యువతల ఫోటోలే. కొన్ని ఫుల్ సైజ్ ఫోటోలు, కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అందమైన అమ్మాయిల ఫోటోలు వైపు చూస్తూ బయోడేటాలను చదువుతున్నాడు మైత్రేయ. కుడిపక్క పేజీలో పైభాగంలో ఉన్న ఫోటో దగ్గర అతని చూపులు ఆగిపోయాయి. ఆ ఫోటో అమ్మాయిది. ఆ ముఖం నిండుగా ఆహ్లాదకరంగా ఉంది. చక్కని కళ్ళు, చిన్ని పెదవులు, సూది ముక్కు, నునుపైన బొగ్గలు, ముక్కుకు ఎర్రటి ముక్కు పొడక. ఫోటో కింద ఉన్న పేరు చూశాడు, మోహిత. ఆ పేరు మైత్రేయిని బాగా ఆకర్షించింది. అరుదైన అందమైన పేరు. వయసు 24. భర్త కాంట్రాక్టర్, పిల్లలు లేరు. వెంటనే అడ్రస్ వైపు చూశాడు అతను. అడ్రస్ లేదు, ఫోన్ నంబరు లేదు. కాంటాక్ట్ చేయాలంటే ఎలా? అతని చూపులు కిందనున్న అక్షరాల వైపు పరిగెడుతున్నాయి. వారం రోజులు నాతో ఊటీలో ఉండాలి. నా ఇష్టాలను పంచుకోవాలి. తన మాటలతోనూ చేతలతోనూ నన్ను ఆనందంగా ఉంచాలి. నాలోని ఒంటరితనాన్ని దూరం చేయగలగాలి. 30 ఏళ్లలోపు యువకులతో స్నేహం నాకు ఇష్టం. పెళ్ళైన మగాళ్ళు అక్కర్లేదు. నన్ను సంప్రదించాలంటే
వాళ్ళు మే నెల 4వ తేదీన ఆదివారం నాడు మైసూర్లో సాయంత్రం 6-7 గంటల మధ్య కామత్ రెస్టారెంట్లో కలుసుకోండి. స్పెషల్ నోట్: మిమ్మల్ని గుర్తుపట్టడానికి వీలుగా ఈ బాంబైట్ మ్యాగజైన్ని మీ చేతిలో నాకు కనిపించేట్టుగా పట్టుకోండి. వివరాలను 2-3 సార్లు చదివి ఫోటో వైపు చూస్తూ అలా ఉండిపోయాడు మైత్రేయ. ఫోటోలో కానీ, ప్రకటనలో కానీ, వివరాల్లో కానీ ఎక్కడా అసభ్యత లేకపోవటం అతనికి నచ్చింది. కొంతమంది ఆడపిల్లలకు ఇలాంటి మ్యాగజైన్స్లో ప్రకటనలు ఇచ్చి మగవాళ్ళని బ్లఫ్ చేయటం సరదా. నిజంగా మోహిత వస్తుందా? తాను వెళ్ళి ఫూల్ అయిపోతాడా? తనలాగే ఆమెను కలుసుకోవడానికి చాలామంది కుర్రాళ్ళు వస్తే ఎంతకీ ఆమెకు నచ్చుతాడా? తనతో మోహిత స్నేహం చేస్తుందా? ఆమెతో స్నేహం ద్వారా తనేం ఆశిస్తున్నాడు? ఒంటరితనానికి సమాధానమా? హార్మోన్ల ఆకలి తీర్చుకోవడమా? మైత్రేయ మనసులో రకరకాల ఆలోచనలు. వారం రోజుల పాటు మధుమలైలో ఉండాలి, అంతే కదా. సరదాగా ఓ గర్ల్ ఫ్రెండ్తో కాలక్షేపం. వన్ రేర్ ఎక్స్పీరియన్స్, మేబీ థ్రిల్లింగ్, ఎగ్జైటింగ్. ఆదివారం నాడు తను మోహితను కలుసుకుంటాడు అని మనసులోనే నిశ్చయించుకుని బాంబైట్ మ్యాగజైన్ని గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు మైత్రేయ. ఏసీ చల్లదనం ఎక్కువైంది. ఆ చల్లదనపు మత్తు హాయిగా ఉంది అతనికి. మగతగా నిద్ర ముంచుకొస్తోంది. ఆ నిద్రలో ఏదో దేవాలయ ప్రాంగణంలోని స్తంభం మీద శిల్పం లాంటి అమ్మాయి. ఆ అమ్మాయిని మోహితలాగానే ఉంది. తన పొడుగాటి చేతుల్లో గట్టిగా కౌగిల్లో బంధిస్తోంది. ఆ ఇరుకు సొగసుల మధ్య ఇరుక్కుపోవటం ఎంత బాగుందో. పారవస్యపు నింగి తన్మయత నేల మధ్య వేళ్లాడుతూ ఊపిరి పీల్చుకోవడానికి తపన పడే తీయని బాధ. ప్రపంచంలోని తపనంతా తీయని బాధ కోసమే కదా. సెక్స్ వేరు, తీయని బాధ వేరు. ఈ విషయం మనసెరిగిన ఆడామగ వ్యక్తులకే తెలుస్తుంది. అవయవాల అనుభవం, సంగమం, సెక్స్. ఆత్మను ప్రేమిస్తే బాధ, ఆత్మల ఐక్యత, శాశ్వతమైన ఆధ్యాత్మికమైన ప్రణయానికి నిదర్శనం. రాధాకృష్ణులు, గోపికలు, కృష్ణులు, ప్రణయ యమునా తరంగాల ఆధ్యాత్మిక ప్రణయానికి, శాశ్వత ఆత్మానందానికి సంకేతాలు. 30 ఏళ్ల మాధురి దీక్షిత్ ఆత్మని ప్రేమించాడు కాబట్టే 74 ఏళ్ల ఎంఎఫ్ హుస్సేన్కి ఆ బాధేమో. మనసు గాయపడటం ఎంత బాగుంటుంది. ప్రాణం తగిలిన పక్షి గెడగెల్లాడటం మనకు కనిపిస్తుంది. గాయపడ్డ మనసు కార్చిన కన్నీరు కనిపించదు. కన్నీటి శబ్దం వినిపించదు. కన్నీరు గొప్పదా, ప్రేమ గొప్పదా? రెండూ కనిపించవు, వినిపించవు. పూర్తిగా నిద్రలోకి జారిపోయాడు మైత్రేయ. ఆదివారం సాయంత్రం సరిగ్గా సమయం 6 గంటలైంది. లలితా మహల్ ప్యాలెస్ రోడ్లో ఉన్న కామత్ హోటల్ కాలేజీ యువతీ యువకులతోనూ, దంపతులతోనూ, పిల్లలతోనూ సందడిగా ఉంది. అస్తమిస్తున్న సూర్యుడి లేత ఎండలో ఎర్రమట్టి దిబ్బలు బంగారు వర్ణాన్ని అద్దుతున్న పుప్పొడిలా మెరుస్తున్నాయి. దూరంగా లలితామహల్ ప్యాలెస్ నిరంతరం నిట్టూర్పులతో నలిగిపోయే ప్రౌఢ వనితలా ఉంది. గతకాలపు వడయార్ రాజుల సిరి సంపదలకు, భోగలాలసలకు చిహ్నంలా ఆకాశం నుంచి అప్పుడే నేల మీదకు వాలిన పుష్పక విమానంలా ఉంది. సరిగ్గా 6:15 నిమిషాలకు ఆటో దిగాడు మైత్రేయ. నలువైపులా కలయి చూశాడు. 20 అడుగుల దూరంలో ఉన్న కామత్ రెస్టారెంట్ వైపు నడిచాడు. రెస్టారెంట్లో డజను మంది ఆడ, మగ, అమ్మాయిలు, అబ్బాయిలు జోక్స్ వేసుకుంటూ, సీతాకోక చిలుకల్లా నవ్వుకుంటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లాడుకుంటున్నారు. వేరర్కి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి చేతి వాచి వైపు చూసుకున్నాడు మైత్రేయ. 6:20 నిమిషాలు. మోహిత వచ్చిందా? ఎక్కడి నుంచైనా తనని రహస్యంగా అబ్జర్వ్ చేస్తోందా? చేతిలోని బాంబైట్ మ్యాగజైన్ విప్పి మోహిత ఫోటో వైపు చూస్తూ బేరర్ తెచ్చిన డ్రింక్ తాగుతూ సిగరెట్ వెలిగించాడు. నిజంగా మోహిత వస్తుందా? అసహనంగా 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు మైత్రేయ. మధుమలై అడవుల్లో జలపాతం. ఒక అమ్మాయి స్నానం చేస్తోంది. నగ్నం, అంతా నగ్నం. ఆమె ఒంటి మీద తారాడుతున్న ఎన్నెన్నో రంగుల కిరణాల జలపాతపు వెలుతురు. గోధుమ రంగు కొండలలో ఢీకొనటానికి సిద్ధంగా ఉన్న గుండెలు. చక్కని శిల్పి చెక్కిన చిక్కని లావణ్యపు వయసు. తడి తడి పెదములతో చక్కగా ముద్దు పెట్టుకుంటుందామె. తనను గుండెలకు హత్తుకుంటోంది. తన నడుము దగ్గర చెయ్యి వేసి ప్రేమగా, ఆరాధనగా తనలో లీనం చేసుకుంటోంది. లేత నిట్టూర్పులలో తీపి నిశ్వాస. గొంతులో తడారిపోతున్న దృశ్యం. కళ్ళు తెరిచాడు. దృశ్యం మాయమైపోయింది. ఒక్కసారిగా గుండె భారంగా తయారైపోయింది. కూల్ డ్రింక్ పూర్తి చేసి బయటికి వచ్చి మట్టి దిబ్బల మీద కూర్చున్నాడు. 6:45 నిమిషాలు. నెమ్మదిగా వెలుగు. లేత చీకట్లోకి జారిపోతున్న దృశ్యం. 7:10 నిమిషాలైంది. చాముండి హిల్స్ మీద నుంచి గాలిలో కలిసి ప్రవహిస్తున్న మత్తులాంటి మస్క చీకటి.
రెస్టారెంట్లోకి బయటికి అసహనంగా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మైత్రేయ. ఏదో తెలియని టెన్షన్. మ్యాగజైన్లో ప్రకటనలకు టీనేజ్ కుర్రాడిలాగా తాను మోసపోయాడా? గిల్టీగా ఉంది అతనికి. 7:40 చీకటి దట్టంగా అలుముకుంది. రకరకాల ఆలోచనల వల్ల మానసికంగా అలసిపోయాడు మైత్రేయ. తను దెబ్బతినేశాడా? లలితామహల్ ప్యాలెస్ నియాన్ లైట్ల పసుపు వర్ణంలో సూర్యకాంతి పువ్వుల్లా మెరుస్తున్నాయి. నెమ్మదిగా చిన్న చిన్న మట్టి దిబ్బల మీద నుంచి అడుగులేసుకుంటూ సిద్ధార్థ లేఅవుట్కి వెళ్లి జంక్షన్ దగ్గరకు వచ్చాడు. అప్పటికి మైత్రేయిలో ఆశ చావలేదు. మరో 20 నిమిషాల సేపు పేవ్మెంట్ మీద నిలబడి ప్రతి యువతిని పరీక్షగా చూశాడు. ఎక్కడా మోహిత కనిపించలేదు. 10 అడుగుల దూరంలో ఉన్న ఆటో స్టాండ్ వైపు నడిచి ఆటోలో కూర్చున్నాడు. ఆటో స్టార్ట్ అయింది. సరిగ్గా అప్పుడు వినిపించింది ఆ పిలుపు. హలో హలో సార్. ఆ పిలుపు వినిపించిన వైపు వెంటనే తలతిప్పి చూశాడు. రెస్టారెంట్ బేరర్ పరుగు పరుగున మైత్రేయి దగ్గరకు వచ్చాడు. సార్, మీకు ఈ క్యాసెట్ని ఓ మేడం ఇమ్మన్నారు అంటూ తన చేతిలో ఉన్న ఆడియో క్యాసెట్ను అతనికి అందించాడు. మేడమా? ఏ మేడం? ఎక్కడుంది ఆవిడ? కంగారుగా అడిగాడు మైత్రేయ. 5 నిమిషాల క్రితం బ్లూ కలర్ మారుతి కారులో వచ్చింది సార్ ఆవిడ. అప్పుడు మీరు రోడ్డు మీద నుంచునున్నారు. మిమ్మల్ని చూపించి మీకు ఈ క్యాసెట్ ఇమ్మని చెప్పి నా చేతిలో 50 రూపాయలు పెట్టి వెంటనే వెళ్ళిపోయింది సార్ ఆవిడ. ఎంతసేపు మోహిత కారులో కూర్చుని తనను అబ్జర్వ్ చేసిందా? తను కార్ల వైపు ఎందుకు చూడలేదు? ఆ ఆలోచన తనకెందుకు రాలేదు? ఆటో ముందుకు కదిలింది. 20 నిమిషాల తర్వాత మైసూర్ లక్ష్మీ ప్యాలెస్ దగ్గరలో ఉన్న హోటల్ సిద్ధార్థ ముందు ఆగింది ఆటో. ఫేర్ చెల్లించి ఆ హోటల్లోకి నడిచాడు మైత్రేయ. ఆ సమయంలో అతను తల తిప్పి రోడ్డు వైపు చూసుంటే దగ్గర నుంచి ఆటో వెనక ఫాలో ఈ రోడ్డుకి ఎడమవైపు నాగిన బ్లూ కలర్ మారుతి కారు డ్రైవింగ్ సీట్లోంచి మైత్రేయను గమనిస్తున్న మోహిత కనిపించేది. హోటల్లోకి వెళుతున్న మైత్రేయ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసింది మోహిత. కారు సర్రన ముందుకు పరిగెత్తింది. హోటల్లో ఏసీ చప్పుడు మెల్లగా వినిపిస్తోంది. మైత్రేయ చేతిలోని క్యాసెట్ని పాకెట్ సైజు టేప్ రికార్డర్లో పెట్టి ఆన్ చేశాడు. అతని మనసులో చాలా టెన్షన్గా ఉంది. మోహిత తనకు ఎలాంటి మెసేజ్ పంపుంటుంది? తను కనిపించకుండా క్యాసెట్ మెసేజ్ ఎందుకు పంపింది? వచ్చి కూడా తనెందుకు కలవలేదు? టేప్ రికార్డర్ తిరుగుతున్న మెల్లని చప్పుడు. హలో. ఆ గొంతు మృదువుగా ఉంది. ఆ గొంతులో ఏదో తెలియని ఆకర్షణ. నేనే మోహితను. మ్యాగజైన్లో ప్రకటన చూసి హోటల్కి ఎవరైనా వస్తారని నేను ఊహించలేదు. సరిగ్గా 6:30 గంటలకు వచ్చాను. రెస్టారెంట్కి ఎదురుగా ఉన్న రోడ్డుకి ఎడమవైపున పేవ్మెంట్ పక్కన కారాపాను. అప్పుడు రెస్టారెంట్లో మీరు కూల్ డ్రింక్ తాగుతూ మ్యాగజైన్ చూస్తున్నారు. మిమ్మల్ని చూడగానే మీరు నాకు నచ్చారు. నిజంగా వెంటనే మీతో మాట్లాడాలి అనిపించింది. కానీ మీకు నా ఫోటో తప్ప నేను ఎలా ఉంటానో తెలియదు కదా. దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని, మీలో నన్ను చూడాలనే ఆరాటానికి చాలా ఫీల్ అవ్వాలి అనుకున్నాను. ప్రస్తుతం నేను ప్యాలెస్కి అతి దగ్గరలోనే ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నాను. ఆ అపార్ట్మెంట్లో ఇంకో 24 గంటలు ఉంటాను. మీరు నన్ను పట్టుకోగలరా? ట్రై చేయండి. కరెక్ట్గా మీరు ఆ అపార్ట్మెంట్ని ఐడెంటిఫై చేసి నన్ను పట్టుకుంటే మీరు ఊహించని మంచి గిఫ్ట్ మీకు ఇస్తాను. రేపు సాయంత్రం 6 గంటల వరకు మీకు టైం. ట్రై యువర్ బెస్ట్. మోహిత ఆ క్యాసెట్ని రివైండ్ చేశాడు మళ్ళీ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మైత్రేయికి ఇదే ఫస్ట్ టైం. థ్రిల్లింగ్గా ఉంది, గమ్మత్తుగా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. ఆ క్యాసెట్ను ఎన్నిసార్లు విన్నాడో తెలియదు. చేతి వాచి వైపు చూసుకున్నాడు అతను. రాత్రి 9:30 దాటింది. ఆ హోటల్కి దగ్గరలో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ అపార్ట్మెంట్ అని వెతుకుతాడు తను? అర్జెంటుగా ఇప్పుడే వెళ్ళి రాత్రంతా ఆ అపార్ట్మెంట్ కోసం వెతకాలనుంది మైత్రేయికి. వెంటనే బ్లూ కలర్ మారుతి కార్ గుర్తుకొచ్చింది. హోటల్ రెస్టారెంట్ బేరర్కి ఆ బ్లూ కలర్ మారుతి కార్ నెంబర్ తెలిసి ఉంటుందేమో. మరేమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ రూమ్లోంచి బయటపడి ఆటో ఎక్కాడు మైత్రేయ. ఏం సార్ మళ్ళీ వచ్చారు? వెంటనే గుర్తుపట్టి అడిగాడు బేరర్. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్పగలవా? అడగండి సార్. నాకు క్యాసెట్ ఇచ్చిన మేడంని ఇంతకు పూర్వం నువ్వు చూసావా? ఆతృతగా అడిగాడు మైత్రేయ. ఇదే సార్ ఫస్ట్ టైం చూడడం. ఒకసారి గుర్తు తెచ్చుకో. రెగ్యులర్ కస్టమర్స్ నాకు బాగా గుర్తే సార్. ఆవిడ్ని చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. పోనీ ఆ బ్లూ కలర్ మారుతి కార్ నంబర్ చెప్పగలవా? కార్ నంబరా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు బేరర్. అసలు ఆ కారుకి నెంబర్ లేదు సార్, కొత్త కారు అది. నువ్వు సరిగ్గా చూసావా? అడిగాడు మైత్రేయ. నెంబర్ లేదు సార్. సార్ ఐడియా, కొత్త కారు కదా, అంటే కొని వారం రోజులు లోపే అయి ఉంటుంది కదా. షోరూమ్స్లో అడిగితే వెంటనే తెలిసిపోతుంది కదా. గుడ్ ఐడియా. ఈ ఊళ్ళో మారుతి షోరూమ్స్ ఎన్నున్నాయి? ఎక్కడున్నాయో తెలుసా? దేవరాజ్ అడ్స్ రోడ్లో ఉన్నట్లుగా జ్ఞాపకం.
చేతి వాచి వైపు చూసుకుని బేరర్కి థ్యాంక్స్ చెప్పి ఆటోలో 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళాడు మైత్రేయ. మరో పావుగంట తర్వాత షోరూమ్ అడ్రస్ దొరికింది. కానీ అప్పటికే షోరూమ్ క్లోజ్ చేసేసి ఉంది. ఒక్కసారిగా డేలా పడిపోయాడు మైత్రేయ. అప్పటికి రాత్రి 11 గంటలు దాటింది. హోటల్ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గరకు వెళ్తే ఆ ఆలోచన రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. హోటల్కి ఎదురుగా వరుసగా ఉన్న అపార్ట్మెంట్స్ అన్నింటినీ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. పోర్టుకోల్లో పార్క్ చేసిన కార్ల వైపు చూస్తున్నాడు పరిశీలనగా. చీకట్లో అపార్ట్మెంట్స్ అన్నీ నిద్రపోతున్న నగిషీలు చెక్కిన కొండల్లా ఉన్నాయి. నెమ్మదిగా జయమార్తాండ గేట్ వరకు వెళ్ళాడు. ఈ అర్ధరాత్రి సమయంలో ఎలా వెతకగలడు తను? తానుంటున్న హోటల్కి 5 నిమిషాల నడక దూరంలోనే ఉన్న అపార్ట్మెంట్స్లోనే మోహిత ఉందనే విషయం అతనికి తెలియదు. అప్పుడు సమయం సరిగ్గా 11:45. ఆ సమయంలో మోహిత మైత్రేయితో మాట్లాడాలని హోటల్కి ఫోన్ చేస్తోంది. హోటల్ రూమ్కి వచ్చి బెడ్ మీద వాలిపోయాడు మైత్రేయ. సార్, మీకోసం ఎవరో అమ్మాయి 3 సార్లు ఫోన్ చేశారు. రిసెప్షనిస్ట్ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. మోహితే అయ్యుంటుంది. మళ్ళీ చేస్తే బాగుండు. సాయంత్రం 6 గంటల లోపల తాను మోహిత అడ్రస్ను పట్టుకుంటాడు. మోహితను కలుసుకుంటాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ అనుకున్నాడు. హలో. మోహిత గొంతు వినిపించగానే ఒక్క క్షణం తత్తరపాటుకు గురయ్యాడు మైత్రేయ. హలో మైత్రేయ, మీ పేరు బాగుంది. నా పేరు మీకెలా తెలుసు? తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. హోటల్ రూమ్లో ఉంటున్నప్పుడు ఆ మాత్రం పేరు తెలుసుకోలేనా? నవ్వు. మీరు కనిపించి మాట్లాడతారనుకున్నాను. క్యాసెట్ లెటర్ పంపారేమిటి? అయినా మీ వాయిస్ చాలా బాగుంది పొగుడుతూ అన్నాడు మైత్రేయ. నే బాగాలేనా? స్త్రీ సహజమైన ఆసక్తితో అడిగింది మోహిత. ఫోటో చూసి ఎలా చెప్తాను? ఫోటో చూసి అంచనా వేయలేరా? మీలాంటి వాళ్ల విషయంలో కొంచెం కష్టం. ఆ మాటకు నవ్వింది మోహిత. మీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయి ప్రేమలోనూ పడలేదా? మళ్ళీ అడిగింది ఆమె. ఏం అలా అడుగుతున్నారు? ఏం లేదు, కొంచెం బిడియంగా మాట్లాడుతుంటేను. బై మీ హాబీలేంటి? ప్రత్యేకంగా హాబీలంటూ ఏమీ లేవు. నేను నమ్మను. పోనీ మీ హాబీలు చెప్పొచ్చు కదా? హుషారుగా అడిగాడు మైత్రేయ. నేను చాలా బాగుంటాను. ఆ విషయం ఓపెన్ సీక్రెట్. షవర్ కింద నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు ఇంకా బాగుంటాను. ఆ మాటకు ఒక్క క్షణం షాక్ తిన్నాడు మైత్రేయ. షాక్ తిన్నారా మైత్రేయ? ఇష్టమైన వ్యక్తులతో ఓపెన్గా మాట్లాడడం నాకు ఇష్టం. ఇంకా మీ ఇష్టాలేమిటో అడిగాడు అతను. చాలా ఉన్నాయి. వెన్నెల్లో సముద్రపు ఒడ్డున పరిగెత్తడం, స్నానం చేశాక డాబా మీద లేత ఎండలో గంటల తరబడి కూర్చోవడం. ఇంకా వింటున్నారా? ఏంటి ఈవిడ క్యారెక్టర్ ఎలాంటిది ఆలోచిస్తున్నాడు అతను. ఏంటి ఆలోచిస్తున్నారు నా క్యారెక్టర్ గురించా? ఆమె వెంటనే తన మనసులోని ఊహను పట్టేసినందుకు ఆశ్చర్యపోయాడు అతను. అభిరుచులను చెప్పినంత మాత్రాన వాటిని బట్టి క్యారెక్టర్ను అంచనా వేయటం తప్పు మైత్రేయ. చెప్పి సడన్గా టాపిక్ని మార్చేసింది మోహిత. ఇంతకీ రేపు సాయంత్రంలోగా నన్ను పట్టుకుంటారా? మీరే దొరికిపోయారుగా అన్నాడు మైత్రేయ. ఎలా? అడిగింది ఆమె. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ దొరికినట్లే కదా. దీన్ని బట్టి మీ అడ్రస్ కనుక్కోవడం చాలా ఈజీ. మీకు ఎలాంటి తెలివితేటలుంటాయని నాకు తెలుసు. అంచేత నా అపార్ట్మెంట్ ఫోన్ నుంచి కాకుండా ప్యాలెస్కి పడమర వైపునున్న శ్రీకంఠదత్త నరసింహరాజు వడయార్ రెసిడెన్షియల్ ప్యాలెస్ మెయిన్ గేట్ దగ్గరున్న పబ్లిక్ టెలిఫోన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అయినా పర్వాలేదు. ఐ కెన్ క్యాచ్ యూ. ఆల్ ద బెస్ట్. సీ యూ టుమారో. గుడ్ నైట్. పడుకునే ముందు మీరు ఉల్లిపాయల రసాన్ని తేనెలో కలుపుకొని తాగండి సలహా ఇచ్చింది మోహిత. ఎందుకో మనిద్దరం కలుసుకున్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. రిసీవర్ని క్రెడిట్ చేసిన చప్పుడు. వెల్లుకలా పడుకుని ఆలోచిస్తున్నాడు మైత్రేయ. మోహిత ఉంటున్న అపార్ట్మెంట్స్ పక్కన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంది. దాన్ని ట్రేస్ చేస్తే అలాంటి పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ చాలా ఉంటాయి. ఉల్లిపాయల రసాన్ని తేనెలో కలుపుకుని ఎందుకు తాగుతుంది? ఫోన్లో మాటల ద్వారా ఆమె క్యారెక్టర్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. ఇప్పటి వరకు తనకు ఆడపిల్లలతో సంపర్కం అంటే ఏమిటో తెలియదు. మోహితతో సెక్స్ చాలా బాగుంటుందా? మోహిత తనని ఇష్టపడి సెక్స్లో పాల్గొనమంటే తను ఒప్పుకుంటాడా? మైత్రేయలో రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు. మోహిత ఆచ్ఛాదన లేని గుండెల మీద తలపెట్టుకుని తాను సేదదీరుతున్నాడు. ఆ స్పర్శ వేడిగా ఆమెను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నరాల్లో ప్రవహిస్తున్న తీయదనం నెమ్మదిగా కనుల మీద కలలతో నిద్ర పట్టేసింది అతనికి. మర్నాడు ఉదయం సరిగ్గా 11 గంటలకు దేవరాజ్ ఎడ్స్ రోడ్లోని షోరూంలోంచి బయటకు వచ్చాడు మైత్రేయ. గత వారం రోజుల్లో 3 కొత్త కార్లు సేల్ అయ్యాయి. అందులో 2 కార్లు బ్లూ కలర్ది. ఆ 2 అడ్రస్ల్లో ఒకటి సిద్ధార్థ లేఅవుట్ ఏరియాలో ఉంది. రాజేంద్ర కుమార్ ఎవరు? మోహిత భర్త.
వెంటనే ఉత్సాహంగా ఆటో ఎక్కాడు మైత్రేయ. 20 నిమిషాల తర్వాత ఆటో కంఠీరవ అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాడు మైత్రేయ. ఫ్లాట్ నంబర్ 204 వరండా నిశ్శబ్దంగా ఉంది. మరికొద్ది నిమిషాల్లో తాను మోహితను చూడబోతున్నాననే సంతోషంలో ఉన్నాడు అతను. ఎంత సులభంగా మోహిత తనకు కనిపిస్తుందనుకోలేదు అతను. ఫ్లాట్ డోర్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్ మోగలేదు. నెమ్మదిగా తలుపు తట్టి డోర్ను ముందుకు తోశాడు. నెమ్మదిగా తెరుచుకుంది. మోహిత గారు పిలుస్తూ డ్రాయింగ్ రూమ్లోకి అడుగు పెట్టాడు మైత్రేయ. డ్రాయింగ్ రూమ్లో పల్చని వెలుతురులో విశాలమైన కేన్ చైర్స్, ఒక సోఫా, ఒక పక్క నిలువెత్తు క్యాన్ హ్యాంగింగ్ బల్బ్ స్టాండ్, ఆ వెనుక గోడ మీద మహావర్ణ శిల్పి వడ్డాది పాపయ్య గోపికా స్వాంతనం మందహాసాలు చిందిస్తున్న నీలిమేఘ కృష్ణుడు, మరొక వైపు డెకరేటివ్ పీసెస్, ఒక పక్క టీపాయ్ మీద ఫోన్. నెమ్మదిగా ముందుకు అడుగేశాడు అతను. ఎదురెదురుగా 2 బెడ్రూమ్స్, తలుపులు దగ్గరగా వేసున్నాయి. కుడివైపు బెడ్రూమ్ వైపు నడిచి డోర్ను ముందుకు నెట్టాడు. లోపలికి చూశాడు. డబుల్ బెడ్. ఆ బెడ్ మీద చిందరవందరగా కొన్ని పుస్తకాలు. ఒకవైపు గాడ్రేజ్ బీరువా. మనిషిగానీ చప్పుడుగానూ లేదు. ఎడమ వైపునున్న బెడ్రూమ్ వైపు నడిచాడు. నెమ్మదిగా డోర్ తెరిచిన మైత్రేయ ఎదురుగా కనిపించిన దృశ్యానికి నిశ్చేష్టుడైపోయాడు. అతని ఒంటి మీద రోమాలు నిటారుగా నిలబడిపోయాయి. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. గుండెల నిండా ఒక్కసారిగా ఆక్రమించిన భయం. మైత్రేయ ఒక్కసారిగా భయంతో కివ్వును కేకవేశాడు. ఎదురుగా బెడ్ మీద 60 ఏళ్ల మగ వ్యక్తి, నగ్నంగా ఒళ్లంతా కత్తిపోట్లు, తల మొండం తెగిపోయి ఉంది. తొడభాగం ఘాట్లు ఘాట్లుగా ఉంది. రక్తం. బెడ్షీట్ నిండా రక్తం, గది నిండా రక్తం. ఊహించని దృశ్యానికి మైత్రేయకి అయోమయంగా ఉంది. మరొక్క నిమిషం ఆలస్యం చేయకుండా పరుగు పరుగున డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. మెయిన్ డోర్ దగ్గరకొచ్చి తలుపు లాగాడు. అది వెనక్కి రాలేదు. ఒంటి నిండా ముచ్చెమటలు పట్టేశాయి. ఎవరో డోర్ బయట నుండి లాక్ చేశారన్న విషయం అతనికి అర్థమైపోయింది. అంటే ట్రాప్, ట్రాప్, ట్రాప్. తనని మోహిత మర్డర్ ట్రాప్లో చాలా జాగ్రత్తగా ఇరికించిందన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి? కిటికీలు తెరవడానికి ప్రయత్నించాడు. ఐరన్ గ్రిల్స్ వెనక నుండి దూకటానికి ప్రయత్నించాడు. దూకలేకపోయాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడూ మర్డర్ని గాని శవాన్ని గాని చూడలేదు మైత్రేయ. అంతా అయోమయంగా ఉంది. సిగరెట్ తీసి అగ్గిపెట్టి కోసం జేబుల్ని ఎత్తుకున్నాడు. అగ్గిపెట్టి కోసం కిచెన్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ అగ్గిపెట్టి లేదు. కుడివైపు బెడ్రూమ్లోకి వెళ్ళాడు. గాడ్రేజ్ బీరువా పక్కన విండో గోడ మీద అగ్గిపెట్టాడు. పక్కన ఖాళీ గ్రీన్ లేబుల్ బాటిల్ ఉన్నాయి. గబగబా అగ్గిపెట్టిలోంచి పొల్లం తీసి సిగరెట్ వెలిగించుకుని 2 దమ్ములు పీల్చి బెడ్ మీద పుస్తకాల పక్కన కనిపించిన బ్లాక్ కలర్ బ్రా వైపు, ఆ పక్కనే పడి ఉన్న విజిటింగ్ కార్డ్ వైపు చూశాడు. వెంటనే విజిటింగ్ కార్డును అందుకుని దాని మీద ఉన్న పేరు వైపు చూశాడు. రాజేంద్ర కుమార్, ఫారెస్ట్ కాంట్రాక్టర్, మధుమలై. పక్కన ఫోన్ నంబర్ ఉంది. చనిపోయిన వ్యక్తి పేరు రాజేంద్ర కుమారేనా? ఆ బ్రాని విజిటింగ్ కార్డ్ని జేబులో పెట్టుకుని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు మైత్రేయ. అప్పుడే టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకోబోయి మెయిన్ డోర్ చప్పుడు వినిపించడంతో ఆగిపోయాడు. 2 సెకండ్లలో మెయిన్ డోర్ తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా 2 పోలీస్ ఆఫీసర్స్, ఆ పక్కన 4 పోలీసులు. వాళ్ళని చూడగానే బెత్తరపోయిన మైత్రేయ కళ్ళు చెమ్మగిల్లాయి. మైత్రేయను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీ ప్యాలెస్ పరిధిలోని పోలీస్ స్టేషన్. మైత్రేయ చెప్పినదంతా విన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్ప. అయితే నువ్వు మర్డర్ చేయలేదంటావు? సాలోచనగా అడిగాడు ఆయన. రెస్టారెంట్లో బేరర్ని, మారుతి షోరూమ్ మేనేజర్ని అడగండి. మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చి ఆ కాన్ఫరెన్స్కి ఎందుకు వెళ్ళలేదు? ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు మైత్రేయ. మోహితతో ఎన్నాళ్ళ నుంచి నీకు పరిచయం? అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు చంద్రప్ప. ఆ మోహిత అనే ఆవిడతో నాకు అసలు పరిచయమే లేదు. ఆవిడ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నన్ను ఒక ట్రాప్లో ఇరికించారు. ఎవరు? ఆ మోహిత. మరి ఆవిడతో పరిచయం అసలు లేదంటున్నావు? లేదు సార్, నన్ను నమ్మండి. ప్రతి నేరస్తుడు అనే మొదటి మాట ఇదే. నేను నేరస్తుల్ని కాదు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? తెలియదు. అధికార పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్. ఆ మాటకు విస్తుపోయాడు మైత్రేయ. ఆ మోహితను పట్టుకుంటే నిందితులు మీకు దొరుకుతారు. స్పాట్లో నువ్వు దొరికావు. నిన్ను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నువ్వు చెప్పుకోవాల్సింది కోర్టులో చెప్పుకో అంటూ లేవబోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఇలా అన్నాడు మైత్రేయ. ఇక్కడ మర్డర్ అయిందని మీకెవరు ఫోన్ చేసి చెప్పారు? బయట నుండి ఫోన్ వచ్చింది. అలాగే నేను ఆ ఫ్లాట్లోంచి బయటకు రాకుండా ఎవరో బయట గొళ్ళెం పెట్టారు. ఆ విషయం మీరు గమనించారా? ఆ మాటకి ఇన్స్పెక్టర్ సూటిగా మైత్రేయ ముఖంలోకి చూశాడు. ఈ మర్డర్లో 3వ వ్యక్తి ప్రమేయం ఉందని మీరు భావించడం లేదా? భావించడాలు, అనుమానించడాలు అన్నీ తర్వాత.
ఇవాళ హాయిగా లాకప్లో రెస్ట్ తీసుకో. రేపు కోర్టులో నువ్వు చెప్పాల్సింది చెప్పు. తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం. కానిస్టేబుల్స్ని పిలిచి చెప్పాల్సింది చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. గట్టిగా అరిచాడు మైత్రేయ. అసహనంగా, కోపం, క్రోధం కనిపిస్తే మోహితను మర్డర్ చేసేయాలి అన్నంత కసితో ఉన్నాడు అతను. కానిస్టేబుల్ తెచ్చిన భోజనాన్ని గోడలకేసి విసిరి కొట్టాడు. రేపు కోర్టు తనను నమ్ముతుందా? నమ్మదు. అయితే ఏం చేయాలి? ఎక్కడున్నా మోహితను పట్టుకోవాలి. తనని మర్డర్ ట్రాప్లో ఎందుకు ఇరికించిందో తెలుసుకోవాలి. అవసరమైతే ఆ మోహితను చంపి తాను జైలుకు వెళ్తాడు. రాత్రి 2 గంటలు దాటింది. సిగరెట్ తీసి వెలిగిస్తూ ఆలోచిస్తున్నాడు అతను. ఒకటే ఆలోచన, తను తప్పించుకోవాలి, మోహితను పట్టుకోవాలి. ఆ ఆలోచన రాగానే అటు ఇటు చూశాడు అతను. దూరంగా కానిస్టేబుల్ కాళ్ళు చాపుకుని నిద్రపోతున్నాడు. గట్టిగా చప్పుడు చేశాడు మైత్రేయ. గబుక్కున మేల్కొని కానిస్టేబుల్ కంగారుగా సెల్ వైపు చూశాడు. ఏం కావాలి? మత్తుగా అడిగాడు అతను. టాయిలెట్కి వెళ్ళాలి చెప్పాడు అతను. ఇప్పుడు నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్తాడు? కానీ ఆ మూలన కానిచ్చి చికాగ్గా చెప్పాడు కానిస్టేబుల్. లాబొరేటరీకి వెళ్ళాలి గట్టిగా చెప్పాడు మైత్రేయ. లాబొరేటరీకా? టైము సందర్భము ఉండవా? యోగా చెయ్యి, ఒక టైంకి అన్నీ జరుగుతాయి. చూడు, 2-3 నిమిషాల్లో వచ్చేయాలి అంటూ సెల్ డోర్ ఓపెన్ చేశాడు కానిస్టేబుల్. మైత్రేయ లాబొరేటరీలోకి వెళ్ళాక గోడకు అనుకుని గొరక తీయడం ఆరంభించాడు కానిస్టేబుల్. స్టేషన్లో ఒకే ఒక కానిస్టేబుల్ ఉన్నాడని మైత్రేయకి తెలుసు. లాబొరేటరీలోకి వెళ్ళిన మైత్రేయ 3 నిమిషాల్లో బయటకొచ్చి అటు ఇటు చూసి గబగబా బయటకు వచ్చేసి జేబులోంచి సిగరెట్ తీసుకుని తాపీగా వెలిగించుకుని ఆటో ఎక్కేశాడు. రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్తో చెప్పాడు. 10 నిమిషాల తర్వాత ఆటో రైల్వే స్టేషన్ ముందు ఆగింది. డబ్బులు ఇచ్చి స్టేషన్లోకి నడిచాడు మైత్రేయ. ఎంక్వైరీ కౌంటర్. మైసూర్ నుంచి ఊటీ వెళ్ళడానికి వయా నంజన్గఢ్ బస్సులే. అటువైపు ట్రైన్స్ లేవు. కౌంటర్లోని వ్యక్తి చెప్పాడు మైత్రేయతో. చేతి వాచి వైపు చూసుకున్నాడు అతను. 2:40 వెంటనే లక్ష్మీ ప్యాలెస్ దగ్గరున్న హోటల్కి వెళ్ళి రూమ్ ఖాళీ చేసేసి తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చి మాండ్యా వెళ్లే పాసింజర్ రైలు ఎక్కేశాడు. మాండ్యాలో దాసప్ప అనే ఫ్రెండ్ ఒకడున్నాడు. అతన్ని కలిసి జరిగింది చెప్పి సహాయం అర్థించాలని అక్కడికి బయలుదేరాడు. సన్నం చలిగాలి, లేత నీలం బ్లూ వెలుగులో కంపార్ట్మెంట్. నాటకం సెట్టింగ్లా ఉంది. అక్కడక్కడ ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. మైత్రేయ మనసు గందరగోళంగా ఉంది. ఒకవైపు మర్డర్ కేసు, రెండో వైపు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవడం. రేపటి నుండి పోలీసులు తన కోసం సీరియస్గా వెతకడం ప్రారంభిస్తారు. మోహితను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తేనే తప్ప తాను నిర్దోషిగా బయటపడలేడు. సీటుకు చేరబడి సిగరెట్ తాగుతూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు మైత్రేయ. అంతా టెన్షన్ టెన్షన్. కళ్ళు మూసుకున్నాడు. చీకట్లో ట్రైన్ పరిగెడుతున్న చప్పుడు. కళ్ళు మూసుకున్న మైత్రేయకి ఏవో చిన్నగా గుసగుసలు, గాజుల చప్పుడు వినిపించేసరికి చటుక్కున కళ్ళిప్పాడు. అటు ఇటు చూశాడు. ఎడమవైపు రెండో సీటు మీద భార్యాభర్తలు. ఇద్దరూ 25 వారే. పల్లెటూరు దంపతులు. ఆ యువకుడు బలమైన చేతులు ఆ యువతి గుండెల మీదున్నాయి. ఆ యువతి తన్మయత్వంగా ఇష్టంగా గుసగుసలాడుతోంది. చూడటం తప్పు అనుకుంటూనే మానవ సహజమైన ఆసక్తితో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు మైత్రేయ. ఎవరిని చూస్తారు? గిలగిల్లాడుతోంది ఆ యువతి. నువ్వు నా పెళ్ళానివి, ఎవరేమంటారు? అందరూ పడుకున్నారులే. మనిషి కూడా జంతువే. తన కామాన్ని దాచుకోలేడు, ఆపుకోనలేడు. సెక్స్ కోరిక చాలా గొప్పది. ఆ కోరికలో పూర్తి సంతృప్తి పొందితేనే మనిషి ఏమైనా చేయగలుగుతాడు. 10 నిమిషాల సేపు అలా కాంక్ష నగ్నత్వాన్ని చూస్తూ ఉండిపోయాడు మైత్రేయ. ఆ తర్వాత కాసేపు అయ్యాక ఆ యువతి చీరను సరిచేసుకుని కూర్చుంది. ఆ యువకుడు మగతగా నిద్రపోతున్నాడు. మైత్రేయకి ఒళ్ళు వేడెక్కిపోతోంది. ఆ యువకుడు ఆ యువతను గాఢంగా చుంబించిన దృశ్యం మైత్రేయకి పదే పదే గుర్తుకొస్తోంది. ఆడ మగ కలయికకి ముద్దు ఒక మమతల వంతెన. మగవాడికి గాని ఆడపిల్లకు గాని తొలి ముద్దు, తొలి కౌగిలి, తొలి సంగమం జీవితాంతం మధురమైన అనుభూతులనిస్తాయి. మేనమామ కూతురు ఇందుమతితో తొలిముట్టు అనుభవం అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది మైత్రేయకి. 3 ఏళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాసి మేనమామ ఊరు నందిగామ వెళ్ళాడు మైత్రేయ. తల్లిదండ్రులు 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఒకే ఒక అక్క పెళ్ళై ముంబైలో ఉంటుంది. అన్ని విధాలుగా తన బాధ్యతను స్వీకరించి తనకు సహాయపడింది మేనమామ ఒక్కడే. ఆ మేనమామ కూతురు ఇందుమతి. సన్నగా పొడవుగా ఉంటుంది ఇందుమతి. ముఖంలో పల్లెటూరి ముగ్ధత్వం తీర్చిదిద్దినట్లుగా ఉండే పెదాలు, గుండ్రని కళ్ళు, చెవులకు జోపాలు, పొడవాటి జడ, కాళ్లకు బంగారు పట్టీలు, అణువణువునా తొనికిసలాడే హుషారు.
వరండాలో మేనమామతో మాట్లాడుతున్నాడు మైత్రేయ. వంటగదిలో తల్లికి సహాయం చేస్తోంది ఇందుమతి. పేరుకు సహాయమే గాని తల్లి కరివేపాకు ఇవ్వమని అడిగితే గోంగూర కట్ట తెచ్చి ఇచ్చింది. ఉప్పు ఇమ్మంటే పంచదార డబ్బా ఇచ్చింది. ఏంటి అంత మతిమరుపు? ఒక చోట ఉండలేకపోతున్నావే, ఒక్క పని సరిగ్గా చేయలేకపోతున్నావు విసుక్కుంది తల్లి. నీకు నీకు బాగున్నాడమ్మా? పొంటిగా అడిగింది ఇందుమతి. నాకు బాగుంటామేంటే పిచ్చి మొద్దు విసుక్కుంది తల్లి. ఇప్పుడు కాదులేవే, పెళ్లికి ముందు. ఆ ఊసులన్నీ నీకెందుకు కానీ వెళ్ళి బావకేం కావాలో చూడు అంటూ పెరట్లోకి వెళ్ళగానే తూనూగల మధ్య గదిలోకి వచ్చింది ఇందు. మేనమామతో మాట్లాడడానికి ఎవరో రావడంతో అదే అదునుగా ఆయన నుంచి తప్పించుకుని గబగబా మధ్య గదిలోకి వస్తున్న మైత్రేయిని పరుగు పరుగున వస్తున్న ఇందుమతి ఢీ కొట్టింది. ఏంటిది? ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమె వేగానికి అడ్డుకట్ట వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు మైత్రేయ. బావ ఎదురుగా అంత దగ్గరగా నిల్చోవడం అదే మొదటిసారి. పలకమారిన పడుచు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అతని గుండెలకు వేడిగా తగులుతున్నాయి. అయ్యో బాబోయ్! బావ తన భుజాల మీదున్న మైత్రేయ చేతుల్ని తీసేసి కొంచెం వెనక్కి జరిగి బావ స్పర్శకు మరింత సిగ్గుతో ఎర్రబారిపోయిన తన ముఖాన్ని ఎలా బావకు కనిపించకుండా చేయాలో తెలియక ముందు 2 చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకుని అప్పటికి బావ తన ముఖం వైపే చూస్తున్నాడని మరింతగా కంగారుపడి గబగబా కిందికి వంగి పట్టునంగాను పైకెత్తి ముఖాన ముసుగ్గా వేసుకుంది. ఊహించని ఇందుమతి చేష్టకు బెత్తరిపోయాడు మైత్రేయ. ఒక్క క్షణం వానతుంపర ఒంటి మీద పడ్డట్టుగా చిరుచెమటతో తడిసిపోయాడు అతను. అంతలోనే తేరుకుని ముందుకు వెళ్ళబోతున్న మైత్రేయ కుడి చేతిని పట్టుకుని వెనక్కి లాగింది ఇందుమతి. మైత్రేయ వెనక్కి కూలి పడబోయి ఆమె నడుము మీద చెయ్యి వేసి నిలదొక్కున్నాడు. అతని చెయ్యి ఆ నడుము మడతల మీద పడగానే అబ్బా అని మూలిగింది ఇందుమతి. ఇద్దరి ముఖాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఒకరి ఉచ్ఛ్వాసలు ఇంకొకరికి గాఢంగా వినిపిస్తున్నాయి. 16 ఇందు పెదవులు శరీరం ప్రథమ పురుష స్పర్శ కారణంగా చిరుగాలికి ఊగే లతల్లా సన్నగా వణుకుతున్నాయి. తీయని బాధ. ఆ బాధను, ఆ స్పర్శను తట్టుకోలేకపోతోంది ఆ పిల్ల. మైత్రేయ భుజాల మీద 2 చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ అతని నుదుటి మీద, చేతుల మీద, ఎర్రటి పెదవుల మీద గబగబా గట్టిగా ముద్దులు పెట్టేసి చివరిగా అతని పెదవులకు తన పెదవులను అందించింది. ఆ ముద్దులకు ఆమె పరవశించిపోతోంది. ఇద్దరి వేళ్ళు ఇంకొకరి వేళ్లలో ఇరుక్కుపోయాయి. పరవశం, తాదాత్మిక, చప్పుడు చెయ్యకుండా మనసు కొడుతున్న కేరింతలు, వయసు వేణ నిశ్శబ్దంగా వినిపిస్తున్న పులకరింతలు, అణువణువున వింత కంపన. 3 నిమిషాలు. బరువెక్కిన మనస్సుతో కళ్ళిప్పి అతని వైపు తెరపారు చూసి అతని చేతుల నుంచి విడివడి మౌనంగా పెరట్లోకి పరిగెత్తింది ఇందుమతి. గది మధ్యలో నిరుత్తరుడై నిలబడిపోయాడు మైత్రేయ. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు మైత్రేయకి. సరిగ్గా ఉదయం 5 గంటలైంది. మాండ్య రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది. స్టేషన్లో నుంచి బయటకొచ్చాడు మైత్రేయ. అటు ఇటు చూశాడు. దగ్గరలో కనిపించిన రిక్షా ఎక్కి దాసన్న ఇంటి అడ్రస్ చెప్పాడు. మరో 5 నిమిషాల్లో దాసప్ప ఇంట్లో ఉన్నాడు మైత్రేయ. జరిగినదంతా 10 నిమిషాల్లో పూసగుచ్చినట్లుగా చెప్పాడు మైత్రేయ. విని షాక్ తిన్నాడు దాసప్ప. అయినా క్షణాల్లో తేరుకుని మైత్రేయ ఇచ్చిన విజిటింగ్ కార్డు వైపు చూశాడు దాసప్ప. రాజేంద్ర కుమార్, ఫారెస్ట్ కాంట్రాక్టర్ అనే అక్షరాలు చూస్తున్న దాసప్ప ఆశ్చర్యపోయాడు. ఈ రాజేంద్ర కుమార్ది ఈ ఊరే. బాగా డబ్బున్నవాడు. మధుమలై, బండిపుర, మలై మహదేశ్వర హిల్స్, తితిమతి, నాగర్హోలే అడవుల మీద నిజమైన పెత్తనం ఇతనిదే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకుని చూస్తుండగానే కోటీశ్వరుడైపోయాడు. అతనికి మాండ్యాలోనే పెద్ద గెస్ట్ హౌస్ ఉంది. ఇతనికి హై లెవెల్లో పొలిటికల్ కనెక్షన్స్ కూడా బాగా ఉన్నాయి. చూస్తూ చూస్తూ ఇందులో ఎలా ఇరుక్కున్నావురా బాబు నిట్టూరుస్తూ అన్నాడు దాసప్ప. ఏదో థ్రిల్ కోసం అలా చేశాను. ఇది ఎలా పరిణమిస్తుందో నేను ఊహించలేదు. ఉద్రిక్తతను దాచుకుంటూ అన్నాడు మైత్రేయ. కావాలనే దాసప్ప, మైత్రేయ రిక్షాలో బయలుదేరారు. రాజేంద్ర కుమార్ గెస్ట్ హౌస్ దగ్గరకు చేరుకునేసరికి అరగంట పట్టింది. అది పాతకాలపు నాటి పెద్ద బంగ్లా. నల్లటి ఇనుప గేటు. బంగ్లా చుట్టూ రకరకాల చెట్లతో చిట్టడవిలా ఉంది. బిల్డింగ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గేటు తెరుచుకుని లోపలికి వెళ్లారిద్దరు. ఓ పనివాడు అక్కడేదో పని చేసుకుంటూ కనిపించాడు. వీరిద్దరిని చూస్తూనే పని ఆపేసి వాళ్లకు ఎదురొచ్చాడు. ఎవరు కావాలి బాబు? రాజేంద్ర కుమార్ గారు. అయ్యగారు ఢిల్లీ వెళ్లారు కదా. ఎప్పుడు? వారం రోజులైంది. 2-3 రోజుల్లో రావాలి సార్. అమ్మగారున్నారా? అమ్మగారా? ఎవరు? తిరిగి ప్రశ్నించాడు ఆ పనివాడు. అదే మోహిత. మోహిత? ఆ పేరు గల వాళ్ళెవరు ఇక్కడ లేరు బాబు.
ఇప్పుడు ఆశ్చర్యపోవడం మైత్రేయవంతైంది. అతనికి శరీరంలో నెత్తురు ఒక్కసారిగా ఇంకిపోయినట్లయింది. మరి మీ అయ్యగారి భార్యా పిల్లలు? తడారిపోయిన గొంతుతో అడిగాడు దాసప్ప. మా అయ్యగారి భార్య చనిపోయి చానాళ్ళయింది. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు చెప్పాడతను. మీ అయ్యగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదు. మరి మోహిత ఎవరు? అపార్ట్మెంట్లో దొరికిన విజిటింగ్ కార్డుకి మోహితకు సంబంధం లేదా? ఏంటి మిస్టరీ? భారంగా నిట్టూర్చి నిరాశగా వెనుతిరిగి బయలుదేరాడు మైత్రేయ. దాసప్పకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. ఆ ట్రాప్లో నుంచి తన ఫ్రెండ్ ఎలా బయటపడతాడు అని ఆలోచిస్తున్నాడు అతను. మోహిత ఎవరో గాని ఇంటెలిజెంట్ లేడీ. ప్లాండ్గా తనని ట్రాప్లో కురిపించింది. మైత్రేయ నిరాశగా దాసప్ప వైపు చూశాడు. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్డు మీదకొచ్చి రిక్షా ఎక్కారు. చాలాసేపు అచేతనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు మైత్రేయ. రాజేంద్ర కుమార్ పేరు మీద ఉంది కాబట్టి, ఆ కారుని మోహిత వాడుతోంది కాబట్టి ఆమెకు రాజేంద్ర కుమార్కి ఏదో రిలేషన్ ఉండి ఉండాలి. రాజేంద్ర కుమార్ గురించి ఎంక్వైరీ చేయాలి. అతను ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కనుక్కుంటే అతని వివరాలు కరెక్ట్గా తెలుస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళాడు మైత్రేయ. వెదురు కర్రలతో కట్టిన ఫెన్సింగ్ మధ్య చిన్న బిల్డింగ్. బిల్డింగ్ లోపల ఆఫీస్ రూమ్లో 50 ఏళ్ల క్లర్క్ కూర్చొని సీరియస్గా రాసుకుంటున్నాడు. చెప్పండి, ఏం కావాలి? అడిగాడు అతను. కాంట్రాక్టర్ రాజేంద్ర కుమార్ గురించి కొన్ని వివరాలు కావాలి చెప్పాడు మైత్రేయ. ఆ మాట వినగానే చటుక్కున తలెత్తి సూటిగా మైత్రేయ ముఖంలోకి చూసి తలదించేసుకుని, ఎందుకు? ఇంతకీ మీరెవరు? తిరిగి ప్రశ్నించాడు. ట్రైబల్ ఏరియాలోని గిరిజనుల గురించి పరిశోధన చేస్తున్నాను. ఫారెస్ట్ కాంట్రాక్టర్ కదా, ఆయన ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించాలని హైదరాబాద్ నుంచి వచ్చాను. అబద్ధమాడాడు అతను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కలిస్తే తెలుస్తుంది కదా అన్నాడు ఆయన. ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాను, ఆయన లేరు చెప్పాడు మైత్రేయ. ఫారెస్ట్లోని గెస్ట్ హౌస్కి వెళ్ళారా? ఆయన ఊళ్ళో ఉంటే అక్కడే ఉంటారు. భార్య పోయాక ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? మైత్రేయ అడిగిన ప్రశ్నకు అతని వైపు ఎగాదిగా చూశాడు ఆ క్లర్కు. ఆయన వ్యక్తిగత వివరాలు నీకెందుకు? వెంటనే జేబులోంచి 100 రూపాయలు తీసి టేబుల్ మీద పెట్టాడు మైత్రేయ. దయచేసి మీకు తెలిసిన వివరాలు చెప్పండి. ఆ 100 రూపాయల నోటును తీసుకుని ఆ క్లర్క్ జేబులో పెట్టుకుని చెప్పడం ప్రారంభించాడు అతను. అతని మొదటి భార్య చనిపోయాక ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఆ అమ్మాయిని మధుమలై ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో రహస్యంగా కొన్నాళ్ళు ఉంచాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు. ఏం? ఇద్దరి మధ్య కొన్నాళ్ల క్రితం ఏవో గొడవలు జరిగాయని విన్నాను. ఆవిడ పేరు మీకు తెలుసా? చాలా ఆతృతగా అడిగాడు మైత్రేయ. తెలీదు. మీరు ఆవిడని ఎప్పుడైనా చూశారా? అసలు ఆవిడని ఉంచుకున్న విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. భార్య పోయిన మనిషి సీక్రెట్గా మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటి? ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేయడం వెనక సీక్రెట్ ఏంటి? ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఎందుకు ఉంచాడు? ఆ వ్యక్తి మోహితేనా? ఏమీ అర్థం కాలేదు మైత్రేయకి. ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏ ఏరియాలో ఉందో చెప్పగలరా? అడిగాడు మైత్రేయ. అడవి మధ్యలో ఒక జలపాతం దగ్గర అని విన్నాను చెప్పాడు అతను. బహుశా ఎంత దూరం ఉండొచ్చు? ఆ జలపాతం పేరేమిటి? 100 మైళ్ళు ఉండొచ్చేమో. ఆ ప్రాంతంలో చిన్న చిన్న జలపాతాలు చాలా ఉన్నాయని తెలుసు కానీ పేర్లు నాకు తెలియదు. నాది ఫీల్డ్ వర్క్ కాదు, ఆఫీస్ వర్క్. కానీ ఎందుకు ఇలా అడుగుతున్నావు? అక్కడికి వెళతావా ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు అతను. మోహిత ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటుందని మైత్రేయ నమ్మకం. ఒకవేళ లేకపోతే, ఉన్నా లేకపోయినా వెళ్ళక తప్పదు. మోహితకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అతని విశ్వాసం. వెళతాను దృఢ నిశ్చయంతో అన్నాడు మైత్రేయ. కొండలు, గుట్టలు, భయంకరమైన విషసర్పాలు, తోడేళ్లు, ఒక పెద్ద పులి కూడా అక్కడ తిరుగుతోందట. మనుషుల్ని తినే ఆటవికులు కూడా ఉన్నారట. అయినా పర్వాలేదు. అతని భయానికి చిన్నగా నవ్వుకుని థ్యాంక్స్ చెప్పి రోడ్డు మీదకి వచ్చాడు మైత్రేయ. అంతటి భయంకరమైన అడవిలో రాజేంద్ర కుమార్ ఉండటానికి గల కారణమేంటి? మోహితను పట్టుకోవడం కోసం తను ఎలాంటి సాహసం చేయడానికైనా వెనుకాడు. మోహిత మిస్టరీ లేడీ. తనను హంతకుడిగా ముద్ర వేయించిన మోహితను పోలీసులకు పట్టివ్వాలి. తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. సీరియస్గా నిర్ణయించుకున్నాడు అతను. నందిగామ ఆకుపచ్చదనాన్ని నింపుకున్న పంట పొలాలు విశాలమైన కార్పెట్లా ఉన్నాయి. దూరంగా మునేరు, ఆ పక్కనే మేట వేసిన లంక దెబ్బలపై ఏపుగా ఎదిగిన మామిడి తోట, మరోపక్క పల్లగిరి గట్టు మీద వెలిసిన దేవాలయం, చర్చి, నీటిపాయల మీద తేలుతున్న కొంగలు, ఎర్రటి కలువ పూలు, చల్లగా వీస్తున్న గాలి. పంట చేల మధ్యనున్న గట్టు మీద పక్కపక్కనే నడుస్తున్నారు ఇందుమతి, ఆమె స్నేహితురాలు సరోజ. మా వాళ్ళు నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు హుషారు లేని గొంతుతో చెప్పింది సరోజ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానన్నావు? అడిగింది ఇందు. ఇది ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం అని
మధ్యాహ్నమే వచ్చిన పాత సినిమా మాతృదేవతలోని పాట పాడి మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకొకటి సీరియస్గా అనేసుకుంటాడు. చివరికి తల ఉంచి 3 ముళ్ళు వేయించుకోవాల్సింది మనమేగా, ఆ దేవుడు కాదు కదా అని మా బామ్మ అంటూ ఉంటుంది. సో ఏదో ఇంకా చెప్పబోయింది సరోజ. ఆఖరికి ఏమైందో పాయింట్కి రా. ఇందు అసహనంగా అంది. ముచ్చటగా 3 సంబంధాలు రెడీగా ఉన్నాయి. ఆ ముగ్గురులో ఒకరిని స్వయంవరంలో అంటే పెళ్లి చూపుల్లో ఇష్టపడాలి. తప్పుతుందా? పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? అమాయకంగా అడిగింది ఇందుమతి. పెళ్లి చూపులు లేవు, పెళ్లి కొడుకు ఎవడో సెలెక్ట్ కాలేదు, మ్యారేజ్ హాల్ను బుక్ చేశాడట నీలాంటి వాడెవడో, నవ్వుతూ అంది సరోజ. మరి నీ విషయం ఏంటి అడిగింది సరోజ. నాదంతా సస్పెన్స్ సినిమాలా ఉందే నీరసంగా అంది ఇందు. అంటే ప్రశ్నించింది సరోజ. అంటే నేనేమో నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను అంటున్నా. మా నాన్న వద్దంటారు. మా అమ్మ నేను చెప్తే మీ నాన్న వెంటారా ఏమిటి అని తప్పుకుంటుంది చెప్పింది ఇందు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా మనం ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? మొగుడు చెప్పినట్టు విని డబుల్ కాట్ బెడ్ ఎక్కాలి కదా, అంచేత పెళ్లి చేసేయమని చెప్పు. నీకెలాగూ మీ బావ మైత్రేయ రెడీగా ఉన్నాడు కదా అంది సరోజ. మా బావ గురించి చెప్పావులే, 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తాడు. ఎన్ని లవ్ సిగ్నల్స్ ఇచ్చినా అందుకోడు, లెటర్స్కి జవాబు ఇవ్వడు, ఫోన్ చేస్తే 3 ముక్కలు మాట్లాడి పెట్టేస్తాడు. నా బాధ అతనికి అర్థం కాదు. ఏం చెప్పమంటావు? మనసు విప్పి చెప్పింది ఇందుమతి. బెండకాయలా ముదిరిపోవద్దని ఘాటుగా ఉత్తరం రాయి, లేదా నువ్వే డైరెక్ట్గా వెళ్ళిపోయి చేసుకో సలహా ఇచ్చింది సరోజ. నేను హైదరాబాద్కి వెళ్ళడమా? అయ్యో బాబోయ్, మా నాన్న చంపేయరు భయం వ్యక్తం చేసింది ఇందుమతి. మనం పూర్వకాలపు ఆడపిల్లలం కాదు, పెళ్లి దగ్గర మనం భయపడకూడదు, మా బామ్మ చెప్పింది. ఎంతకీ నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేయాలని మీ నాన్నగారికి ఉందా లేదా అడిగింది సరోజ. ఆయన మనసులో ఉద్దేశం నాకు తెలియదు. బావంటే ఆయనకు కూడా ఇష్టమే. ఇష్టమే అని నువ్వు అనుకుంటే ఎలా? అదేదో త్వరగా తేల్చేసుకుంటే మంచిది, లేకపోతే బోలెడు గొడవలు జరిగిపోతాయి. గొడవలు ఎందుకు అమాయకంగా ప్రశ్నించింది ఇందుమతి. మీ బావ మైత్రేయ ఎక్కడుంటాడు? హైదరాబాద్ లాంటి మహానగరంలో. అక్కడ నీలాంటి నాలాంటి ఇన్నోసెంట్ గర్ల్స్ ఉండరు, జగజ్జంత్రీలు ఉంటారట. మగవాళ్ళను 3 నిమిషాల్లో మూడ్లోకి తెచ్చేసి చెడుగుడు ఆడేస్తారట మా బామ్మ చెప్పింది అంది సరోజ. నిజమా? ఆశ్చర్యపోయింది ఇందుమతి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఆలసించిన ఆశాభంగం. మీ బావ మరో అమ్మాయితో ప్రేమలో పడకముందే నువ్వు రంగంలోకి దూకు, రేపే మీ నాన్నని అడిగి హుషారుగా సలహా ఇచ్చింది సరోజ. నేను డైరెక్ట్గా అడగాలా? అయోమయంగా అంది ఇందుమతి. నీకు భయం అయితే మీ అమ్మతో అడిగించు, నెమ్మదిగా నీ ఇష్టాన్ని కూడా మీ నాన్నకు తెలియజేయి. ఆ తర్వాత విషయం హుషారుగా ఆయన చూసుకుంటారు. సలహా బాగుంది, మా అమ్మని ఇవాళే కాకపడతా హుషారుగా అంది ఇందుమతి. అప్పటికి ఇద్దరు చెరువు దగ్గర ఉన్న శివాలయానికి వచ్చేశారు. గుళ్ళోకి వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లకు దండం పెట్టుకుని ఇంటి ముఖం పట్టారు. మధ్యాహ్నం 4 గంటలు. దాసప్పకి థ్యాంక్స్ చెప్పి మాండ్యా ప్రైవేట్ బస్టాండ్కి వెళ్ళి బెంగళూరు నుండి ఊటీ వెళ్లే బస్సు ఎక్కాడు మైత్రేయ. అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లర్క్ ద్వారా గిరిజన గ్రామాల్లోకి వెళ్లే దారి కనుక్కుని చిన్న పేపర్ మీద ఆ గ్రామాల పేర్లు రాసుకున్నాడు అతను. మరో 1.5 గంటల తర్వాత మధుమలై ఫారెస్ట్లో ఉన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర దిగిపోయాడు. అక్కడ నుండి కాలినడకను నడుచుకుంటూ వెళితే పాలార్ నది పాయ వస్తుంది. ఆ నది వెంబడి 5 మైళ్ళ దూరం నడిస్తే కట్టంగుడి అనే గూడెం వస్తుంది. ఆ గూడానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎర్రమట్టి దెబ్బలు. ముందు తను కట్టంగుడి వెళ్ళాలి. అరగంట తర్వాత టేకుల గూడెం దగ్గరకు వచ్చాడు మైత్రేయ. ప్రకృతి అందాలను చూస్తూ నడుస్తున్నాడు. దూరంగా ఎత్తైన శిఖరాలు, లోయలు, వింత వింత పూల పరిమళాలు, రకరకాల రంగుల పక్షులు, కొండల పక్క నుండి పారుతున్న పాలార్ నది. నడక ఎప్పుడూ అలవాటు లేకపోవడం వల్ల బాగా అలసిపోతున్నాడు అతను. మధ్య మధ్యలో ఆగి తనతో తెచ్చుకున్న బిస్కెట్స్ తిని థమ్సప్ బిగ్ బాటిల్లోని థమ్సప్ తాగుతున్నాడు. సమయం 6 గంటలు దాటింది. అడవిలోకి చీకటి నెమ్మదిగా పాక్కుంటూ వస్తోంది. దూరంగా కొన్ని గుడిసెలు కనిపించాయి. మరో అరగంటకు ఆ గుడిసెల దగ్గరకు చేరుకున్నాడు అతను. అక్కడి నుంచే కట్టంగుడిలోని గిరిజన గ్రామాలు ప్రారంభం. పట్టణానికి దగ్గరగా ఉండటం అక్కడ గిరిజనుల్లో కొంత నాగరికత కనపడుతోంది. ఒంటి నిండా రంగురంగుల దుస్తులు, పూసలతో గిరిజన మహిళలు అడవి పూలలా ఉన్నారు. పట్నం వ్యక్తిని చూడగానే 2 గిరిజన యువకులు ముందుకొచ్చారు. ఎవరు కావాలి బాబు? ఇది కట్టంగుడి గూడెమేనా? కాదు బాబు, దూరంగా కొండల పక్కన కనిపిస్తుందే అది కట్టంగుడి గూడెం చెప్పారు వాళ్ళు. అక్కడి నుండి జలపాతానికి ఎంత దూరం? జలపాతమా? ఏం జలపాతం? జలపాతం పేరు తెలియదు నాకు. ఒక్కటే ఉన్నట్టు విన్నాం. అదెక్కడో నెమళ్ళ కోన దగ్గరుందట.
మేమెప్పుడు చూడలేదు. మా పెద్దాళ్ళు చెప్పగా వినడమే. ఇక్కడి నుంచి నెమళ్లకోన ఎంత దూరం? 25 మైళ్ళు ఉండొచ్చు. ఎర్రమట్టి దెబ్బలు, పులిగడ్డ దాటాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఒక రోజు. అయినా రాత్రిపూట ప్రయాణం ప్రమాదం బాబు. రాత్రి కట్టంగుడి గూడెంలో ఉండి ఉదయం బయలుదేరండి బాబు, సలహా ఇచ్చారు వాళ్ళు. వాళ్లకు థ్యాంక్స్ చెప్పి ముందుకు నడిచాడు మైత్రేయ. మరో అరగంటకు కట్టంగుడి గూడెం చేరుకున్నాడు అతను. అప్పటికే పూర్తిగా చీకటి పడింది. కట్టంగుడి గూడెంలో కేవలం 10 గుడిసెలు మాత్రమే ఉన్నాయి. గుడిసెల మధ్యన అమ్మవారికి చిన్న గుడి. ఊరి పెద్ద 70 ఏళ్ల వృద్ధుడు పాండ్యా నాయక్ మైత్రేయకి ఎదురొచ్చి వివరాలు కనుక్కున్నాడు. చెట్టు కింద నొలక మంచం మీద కూర్చున్నాడు మైత్రేయ. రొట్టెలు తిని పాలు తాగాక సిగరెట్ వెలిగించుకున్నాడు అతను. ఈ రాత్రికి ఇక్కడే ఉండు బాబు. తెల్లవారుజామున బయలుదేరితే సాయంత్రం వేళకి నెమలికోన చేరిపోతావు. జలపాతం అక్కడే ఉంది. పులిగడ్డ మాత్రం జాగ్రత్త, పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది. నరమాంసం రుచి చూసిన పులి ఫారెస్ట్ రేంజర్ని చంపేసింది చెప్పాడు ఊరి పెద్ద పాండ్యానాయక్. పాండ్యానాయక్ చెప్పగా ఓ గిరిజన యువతి మంచం మీద దుప్పటి వేసి తలగడ సర్దింది. వనలక్ష్మి, ఈ బాబుకి ఏం కావాలన్నా చూడు అని తన గుడిసెలోకి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు. కొంతమంది గిరిజన స్త్రీలు గుడిసెల ముందు చాపల మీద, నొలక మంచాల మీద పడుకుని కబుర్లాడుకుంటున్నారు. రాత్రి 9:30 దాటింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు మైత్రేయ. మబ్బుల చాటు నుంచి కనిపిస్తున్న చంద్రుడు ఆకాశంలో వేలాడదీసిన లాంతర్లా ఉన్నాడు. చల్లని గాలి, అడవి గాలి స్పర్శ మత్తుగా ఉంది. పదే పదే మోహిత గుర్తుకొస్తోంది. మరో 1:30 గడిచింది. రకరకాల ఆలోచనల వలన నిద్ర పట్టడం లేదు. లేచి కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఏం పట్నం బాబు, నిద్ర పట్టడం లేదా? ఆ మాటకి తల తిప్పి పక్కకు చూశాడు. వనలక్ష్మి. ఆమెకు 20 ఏళ్లుంటాయి. నల్లని దృఢమైన దేహం, పెద్ద కళ్ళు, బిగుతు రవిక, ఎర్ర రంగు సాదా చీర. మీకు పెళ్ళయిందా బాబు అడిగిందామె. లేదు. మరి నీకు? అయింది. మరి గుడిసెలో పడుకోక ఇక్కడ పడుతున్నావేం? రోగిష్టి మనిషి, ఏడాదయింది చనిపోయి. మళ్ళీ పెళ్లి చేసుకోవా? ఊరి పెద్దలు నిర్ణయం చెయ్యాలి కదా తలదించుకొని చెప్పింది వనలక్ష్మి. దూరంగా ఉన్న లాంతరు దీపం వెలుతురు ఆమె మీద పడుతోంది. దాహంగా ఉంది మైత్రేయికి. కొంచెం మంచినీళ్లు తెస్తావా అడిగాడు అతను. గబగబా గుడిసెలోకి వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి అతనికి అందించింది. ఆ సమయంలో కాలనే తన చేతి వేళ్లను అతని వేళ్లకు తగిలించిందామె. పులు మూసేయడం వల్ల చెరువు నీళ్లలో చంద్రుడు మాయమైపోయాడు. నిశ్శబ్దంగా అలా ఆలోచిస్తూ మంచం మీద కూర్చుండిపోయాడు మైత్రేయ. వనలక్ష్మి మళ్లీ వస్తుందనుకున్నాడు. గుడిసెలోంచి బయటకు రాలేదామె. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు అతనికి. సరిగ్గా 3 గంటలకు ఊరి పెద్ద పాండ్యానాయక్ లేపగా లేచి బయలుదేరటానికి ఉద్యుక్తుడయ్యాడు మైత్రేయ. పొలిమేర వరకు వచ్చి వీడ్కోలు పలికి జాగ్రత్తలు చెప్పాడు పాండ్యానాయక్. ముందుకు నడిచి కొండల మలుపు తిరుగుతూ చెట్టు పక్కన లేక వెన్నెల వెలుగులో నుంచున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతను. ఆ వ్యక్తి వనలక్ష్మి. ముందుకొచ్చి ప్రేమగా అతన్ని గుండెలకు తలానించి మళ్ళీ తిరిగి వెనక్కెప్పుడొస్తావు బాబు అడిగింది. చెప్పలేను వదిలిచ్చాడు అతను. ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎన్ని నెలలైనా పర్వాలేదు. తిరుగు ప్రయాణంలో ఒక్క రాత్రి ఇక్కడే ఉండి నా కోరిక తీర్చాలి. నీతో ఆ కోరిక తీర్చుకున్నాకనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. బాగా గుర్తుంచుకో. ఆ కళ్ళల్లో కనిపించిన ప్రేమకు, ఆ మాటల్లో వినిపించిన ఆత్రతకు చెలించిపోయాడు మైత్రేయ. అతని చేతుల్ని రెండింటినీ తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఆ తరువాత ముద్దు పెట్టుకుంది. నేను వెనక్కి రాలేకపోతే చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను. నేను పెళ్లి చేసుకోను. నీ మనిషిగానే ఉండిపోతాను. సరేనా? నిజం. ఆ మాటలకు మైత్రేయ కళ్ళల్లో చిన్న తడి కదలాడింది. తప్పకుండా వస్తాను ఆమె చేతిలో చెయ్యి వేసి చెప్పి ముందుకు కదిలాడు అతను. చాలాసేపటి వరకు రాత్రి దృశ్యం అతని కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. పెరట్లో పట్టె మంచం మీద కూర్చున్నాడు మైత్రేయ మానమామయ్య ఇందు తండ్రి వెంకటయ్య. అతనికి ఎదురుగా వంటగది మెట్ల మీద కూర్చుంది ఇందు తల్లి సావిత్రమ్మ. మధ్య గదిలో తలుపు చాటున నుంచుంది ఇందు. ఈ ఏడాది పంటలు బాగానే ఉన్నాయి. ఈ ఏడాదే ఇందుకు పెళ్లి చేసేస్తే బాగుంటుందని నాకు ఉంది. సాలోచనగా భార్య వైపు చూశాడు వెంకటయ్య. మైత్రేయకి మనం తప్ప ఎవరున్నారని? మీరు హైదరాబాదు వెళ్ళో లేకపోతే అతన్నే ఇక్కడికి రప్పించో ఒక్క మాట అనేసుకుంటే సరిపోతుంది కదా అంది భార్య సావిత్రమ్మ. ఇందుకు ఇష్టమే కదా అడిగాడు ఆయన. మైత్రేయ అంటే దానికి ఎంత ఇష్టమో మీకు తెలీదా? ఎదురు ప్రశ్న వేసిందామె. ఫోన్ చేస్తే అన్నాడు ఆయన. పెళ్లి మాటలు ఫోన్లో బాగుంటాయా? రేపే మీరు బయలుదేరండి, స్వయంగా మాట్లాడి వచ్చేయండి, ఏమంటారు అందాను.
తండ్రి రేపు హైదరాబాద్ వెళ్ళి బావతో మాట్లాడి వస్తే అభిషేకం చేయిస్తానని అప్పటికప్పుడు తనలో తానే ఆ ఈశ్వరుడికి మొక్కేసుకుంది ఇందుమతి. అలాగే రేపు వెళతాను. తండ్రి నోటి నుండి ఆ మాట రాగానే ఇందు నిలువెల్లా సంతోషంతో పురివిప్పిన నెమలిలా అయిపోయింది. ఆ విషయం ఫ్రెండ్ సరోజితో చెప్పడానికి బయటకు పరిగెత్తింది. పూర్తిగా తెల్లవారింది. పాండ్యానాయకు చెప్పిన వివరాల ప్రకారం ఒక్కొక్క గిరిజన గ్రామాన్ని దాటుతూ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి ఎర్రమట్టి దెబ్బలు చేరాడు మైత్రేయ. ఆ దెబ్బల్లోని ఎర్రమట్టికి మంచి శక్తి ఉందని నమ్ముతారు గిరిజనులు. అందుకే ప్రతిరోజు ఆ మట్టిని ఉండల్లా చేసుకుని తింటారట వాళ్ళు. అక్కడి నుండి పులిగట్ట చేరటానికి మరో గంటన్నర పట్టింది. ఇంకో 2 గంటల్లో నెమళ్ల కోన చేరిపోతాడు. అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ తనతో తెచ్చుకున్న బిస్కెట్లు తింటూ కొండ మధ్యలోంచి నడుస్తున్నాడు అతను. మరో గంటన్నర గడిచిపోయింది. దూరంగా కొన్ని వందల నెమళ్ళు. ఎక్కడి నుంచో ఉప్పెన శబ్దంలా వినిపిస్తున్న జలపాతపు శబ్దం. మరికొంత దూరం నడిచాడు. అప్పటికి సాయంత్రం సరిగ్గా 5 గంటలుంది. దట్టమైన అడవులు, ఆ వెనుక నిద్రపోతున్న ఏనుగుల్లా కొండలు. ఆ కొండల మధ్య నుంచి నింగికి నేలకు వేసిన నీళ్ల వంతెనలా జలపాతం. ఎత్తైన గుట్టనెక్కి 4 వైపులా చూశాడు. ఎక్కడా ఎలాంటి బిల్డింగ్ కానీ, పాడుపడిన బంగ్లా కానీ, కనీసం ఒక్క గుడిసైనా అతనికి కనిపించలేదు. నీరు కారిపోయాడు మైత్రేయ. రాంగ్ ఇన్ఫర్మేషన్తో తనిక్కడికి వచ్చాడా? నిస్త్రాణగా చెట్టుకు చేరబడి కూర్చుండిపోయాడు అతను. అతనిలో 25 మైళ్ళు నడిచిన అలసట, రాత్రి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళల్లో మగత. దూరంగా జలపాతం, విశాలమైన పచ్చిక మైదానం. ఆ మైదానంలో తిరుగాడుతున్న రకరకాల నెమళ్ళు. సరిగ్గా గంట గడిచింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయం. జలపాతంలో స్నానం చేస్తే ఆ ఆలోచన రాగానే జలపాతం దగ్గరకు నడిచాడు. అటూ ఇటూ చూసి వంటి మీద బట్టలు పూర్తిగా విప్పేసి ఒడ్డున పెట్టి నీళ్లల్లోకి దూకాడు. అలసట తగ్గిపోయే వరకు స్నానం చేసి బ్యాగ్లోంచి టవల్ తీసుకుని ఒళ్ళు తుడుచుకుంటూ అకస్మాత్తుగా బండరాయి పక్కన మెలమెల మెరుస్తూ కనిపించిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. గబగబా ముందుకు నడిచి ఆ వస్తువును చేతిలోకి తీసుకున్నాడు. ఆ వస్తువు గోల్డ్ చైన్, బంగారు గొలుసు. అది గిరిజనులు వేసుకునే గొలుసు కాదు, పట్నం అమ్మాయిలు వేసుకునే ఒంటిపేట బంగారు గొలుసు. మోహితదా? లేక పట్నం నుండి ఎవరో వచ్చి ఎప్పుడో ఈ జలపాతంలో స్నానం చేస్తున్నప్పుడు ఒడ్డున పెట్టి మర్చిపోయారా? లేదు, మోహితదే. అంటే ఈ దట్టమైన అడవుల్లో ఏదో బిల్డింగ్ కానీ, గుడిసె కానీ ఉండి తీరాలి. మరో అరగంటలో చీకటి పడుతుంది. ఈ లోపలే తను వెతకాలి. ఆ గోల్డ్ చైన్ను భద్రంగా జేబులో పెట్టుకుని బయలుదేరాడు అతను. 20 నిమిషాలు గడిచాయి. దట్టమైన అడవుల్లోకి ప్రవేశించాడు. గాలికి కదిలే ఆకుల చప్పుడు వింతగా వినిపిస్తోంది. గుంపులు గుంపులుగా ఎగురుతున్న పక్షుల అరుపులు కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. దూరం నుండి వినిపిస్తున్న జలపాతపు హోరు సరిగ్గా అప్పుడు వినిపించింది భయంకరంగా అరిచిన ఓ కుక్క అరుపు. శివాలయం మెట్ల మీద కూర్చున్నారు ఇందుమతి, సరోజ. అయితే మీ నాన్న హైదరాబాద్ వెళ్తున్నారంటే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే కదా. నా పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి అయిపోతుందేమో అంది సరోజ. అది కాదే నా బాధ. మా బావ ఒప్పుకుంటాడనుకో, కానీ ఈ పెళ్లి ఈ సంవత్సరం వద్దు, వచ్చే సంవత్సరం అంటే తన మనసులో మాటను బయట పెట్టింది ఇందు. బుద్ధి ఉన్నవాడెవ్వడూ వాయిదా వేయడు. మీ బావ నేను చూసి ఎన్నాళ్ళయింది ప్రశ్నించింది సరోజ. 3 ఏళ్ళు. అంటే ఇప్పుడు నిన్ను చూడలేదు కదా. ఇప్పుడు నిన్ను చూస్తే ఒక్క నిమిషం ఆగడు తెలుసా. దేవుడి గుడి ముందు ఏంట మాటలు సిగ్గుపడుతూ అంది ఇందుమతి. ఈ పెళ్లిని మీ బావ వాయిదా వెయ్యడుగాక వెయ్యడు. ఎగిరి కంతేసి వెంటనే ఒప్పేసుకుంటాడని నా నమ్మకం. ఇంతకీ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అడిగింది సరోజ. తిరుపతి వెంటనే తడుముకోకుండా చెప్పింది ఇందు. ఆ మాటకు పెద్ద పెట్టిన ఉక్కిరి బిక్కిరి అయిపోతూ నవ్వింది సరోజ. ఎవరైనా తిరుపతికి హనీమూన్కి వెళ్తారే? నువ్వెంత తెలివి తక్కువ దానివని నేను అనుకోలేదు. ఏ ఊడియో, కొడైకెనాలో, కాశ్మీరో వెళ్ళాలి తెలిసిందా చెప్పింది సరోజ. ఎక్కడికి వెళ్లాలో మా బావే నిర్ణయిస్తాడు గాని పద గుళ్ళోకి వెళదాం లేచింది ఇందు. మరో 10 నిమిషాలు అయ్యాక ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. అడవుల్లో కుక్కలుంటాయా? సాధారణంగా ఉండవు. మనుషులుండే చోటే కుక్కలుంటాయి. అంటే ఇక్కడెక్కడో మనుషులు ఉండి తీరాలి. కనీసం ఓ గిరిజన కుటుంబమైనా ఉండాలి. చెట్ల మధ్య నుండి గబగబా నడుస్తున్నాడు మైత్రేయ. 15 గంట గడిచింది. అతని శ్రమ ఫలించింది. దట్టమైన గుబురు చెట్ల మధ్యన విశాలమైన పాతకాలపు బిల్డింగ్, పాడుపడిన గోడలు, కర్ర గేటు, గేటుకి మెయిన్ బిల్డింగ్కి మధ్య నానా రకాల మొక్కలు, చిన్న వరండా. ఆ వరండాలో డాబర్ మ్యాన్ కుక్క. మైత్రేయం చూడగానే ఆ కుక్క అరవడం మొదలుపెట్టింది. ధైర్యంగా గేటు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టిన మైత్రేయ, ఏ నిక్కి,
ఎందుకు అరుపు అనే మాట వెనుక ఒక అందాల రాణి ప్రత్యక్షమైంది. ఆమెను చూస్తూనే ఒక్క క్షణం షాక్ తిన్నాడు మైత్రేయ. కొద్దిసేపు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆమె ఇంకా కుక్కనే చూస్తోంది తప్ప తనకు సమీపంలోనే ఉన్న మైత్రేయను చూడలేదు. కుక్క అరవడం మానేయగానే అప్పుడు తలెత్తి ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసింది. అతనెవరనేది వెంటనే ఆమె గుర్తించింది. గుర్తించిన మరుక్షణమే కొద్దిపాటి ఉద్రిక్తతకు లోనైంది. అయినా క్షణాల్లోనే తేరుకుంది. లేతాకుపచ్చ కాటన్ చీరలో వనకిన్నెరలా ఉందామె. జలపాతం లాంటి జుట్టు, గంధంలో కలిపిన పాలమేగడలా శరీరపు రంగు, ఎత్తైన వక్షస్థలం, విశాలమైన కటిభాగం, కనీ కనిపించకుండా కనిపించే నడుము దగ్గర మడతలు, ఎర్రని పెదవులు, నిగనిగలాడే కళ్ళు. ఆమెను చూడగానే ఒక్కసారిగా మైత్రేయలో కసి, కోపం పెల్లుబ్కాయి. అదే సమయంలో నిక్కీ మైత్రేయ మీదకు దూసుకురావడంతో కుడి చేత్తో దాని కాలిని అందుకుని గాలిలో గిరగిరా తిప్పి మొక్కల్లోకి విసిరేశాడు ఆగ్రహావేశాలతో. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క అంగలో మైత్రేయ మోహిత దగ్గరకు వెళ్లి చాచి ఫెడేల్మని చెంప మీద కొట్టాడు. నన్ను మోసం చేసి మద్దర్లో ఇరికించి మాయమైపోతావా? అందుకే నిన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించడానికే ఇంత కష్టపడి వచ్చాను. ఆవేశంగా అరిచాడు అతను. మోహిత ఏమీ మాట్లాడలేదు. కాసేపు అయ్యాక, మిస్టర్ మైత్రేయ, మీరు వస్తారని నాకు తెలుసు. అందుకే ఆ విజిటింగ్ కార్డును వదిలిపెట్టొచ్చాను. చిన్నగా నవ్వుతూ అన్నదామె. పదండి, మైసూరు వెళదాం. ముందు నన్ను నిర్దోషిగా నిరూపించుకోవాలి. ఆ మర్డర్ కేసు నుండి బయటపడాలి. మీరు నిర్దోషే, మీ మీద ఏ కేసు లేదు, చెప్పింది మోహిత తాపీగా. ముందు లోపలికి రండి, చాలా దూరం నుండి వచ్చారు. తన మీద కేసు లేదనే విషయం తెలియగానే సంతోషంగా ఉంది మైత్రేయికి. లోపలికి నడిచాడు. 4 గదుల బంగళా, డ్రాయింగ్ రూమ్, మధ్య హాలు, ఎడమవైపు విశాలమైన బెడ్రూమ్స్, వెనుక కిచెను, డైనింగ్ హాలు, పెరట్లో నుయ్యి, రకరకాల పూల చెట్లు. గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిచ్చింది మోహిత. తాగి గ్లాసును కింద పెట్టి, ముందు చెప్పండి, నా మీద కేసు ఎందుకు లేదు అడిగాడు మైత్రేయ ఆతృతతో. బెడ్రూమ్ లోపలికి వెళ్లి హిందూ పేపర్ తీసుకొచ్చి ఇస్తూ, 3వ పేజీ చూడండి అన్నదామె. 3వ పేజీ తీసి అందులో ఉన్న వార్తను గబగబా చదివి సంతోషంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఇది ఎలా సాధ్యం? స్పాట్లో నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు. రాజకీయ శత్రుత్వం, పాత కక్షల ద్వారా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ శత్రువులే అతన్ని చంపారని దర్యాప్తు జరుగుతోందని రాశారేమిటి? మరింత ఆశ్చర్యంగా అడిగాడు మైత్రేయ. కేసులో మిమ్మల్ని నిర్దోషం చేయడానికి 25,000 ఖర్చయింది, నెమ్మదిగా చెప్పింది మోహిత. ఎవరిచ్చారా డబ్బు? నేనే. ఎందుకు? మిమ్మల్ని చూడగానే నాకు అభిమానం ఏర్పడింది గనక. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చాను. ఆ విషయం మీకు తెలుసా అన్నాడు మైత్రేయ. నవ్వింది మోహిత. ఆ నవ్వు అందంగా రంగురంగుల సీతాకోక చిలుకలా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు అడిగాడు మైత్రేయ. సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్పకు మీరు సులభంగా తప్పించుకునే ఏర్పాట్లు చేయమని చెప్పింది నేనే. అందుకే ఒకే ఒక కానిస్టేబుల్ని అక్కడ ఉంచాడు. అర్థమైందా? చెప్పిందామె. చాలా విచిత్రంగా ఉంది మైత్రేయకి. మర్డర్ కేసులో నన్ను ఇరికించడం ఎందుకు? 25,000 ఇచ్చి విడిచిపెడుతూ మిమ్మల్ని అభిమానిస్తున్నట్లుగా నటించి మర్డర్ కేసులో ఇరికించానని మీలో నా మీద కసి ఏర్పడుతుంది. స్టేషన్ నుంచి తప్పించుకుని నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే నేను ఊహించినట్లుగానే మీరు వచ్చారు కదా, నెమ్మదిగా చెప్పింది మోహిత. ఆమె ముఖం వైపు సూటిగా పరిశీలనగా చూశాడు మైత్రేయ. దీనికంతటి కారణం? అయోమయంగా చూశాడతను. మీ మీద అభిమానం, ప్రేమ అందామె. ఆమె అన్నదేమిటో ముందు అర్థం కాలేదు మైత్రేయకు. అర్థమయ్యాక ఆమె ఎందుకలా అన్నదో అసలే అర్థం కాలేదు. తనను కనీసం ఒక్కసారైనా చూడకుండానే తనను అభిమానించడం ఏమిటి, ప్రేమించడం ఏమిటి? మరి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ని ఎవరు చంపారు? ఆలోచనల నుంచి తేరుకుంటూ అడిగాడు మైత్రేయ. నేనే, ఏమాత్రం తొణక్కుండా చెప్పిందామె. మోహిత ఒక ఎమ్మెల్యేని చంపిందంటే నమ్మలేకపోతున్నాడు మైత్రేయ. దానికి కారణం? వెంటనే ప్రశ్నించాడు అతను. కక్ష. హీఈస్ మై వన్ ఆఫ్ ది ఎనిమీస్, దట్స్ ఆల్, ఉద్వేగంగా చెప్పింది మోహిత. ఆ శత్రుత్వానికి కారణం? వెంటనే జవాబు చెప్పలేదామె. గాఢంగా నిట్టూర్చింది. అప్పటికి బాగా చీకటి పడింది. బయట నుండి కీచురాళ్ల చప్పుడు, అడవి చెట్ల మీద నుండి వస్తున్న చల్లని గాలి. లేచి లోపలికెళ్ళి సోప్ బాక్స్తో టవల్తో వచ్చింది మోహిత. ఈ టైంలో జలపాతంలో స్నానం చేయడం నాకిష్టం. రండి, అక్కడ మాట్లాడుకుందాం బయటకొస్తూ అంది. బయట వరండాలో డాబర్మాన్ నిక్కి యథాస్థానంలో నుంచుని బుర్రుగా మైత్రేయ వైపు చూస్తోంది. అది రాక్షస కుక్క. పిస్టల్తో పేల్చినా సావదది. ఇక నుంచి మిమ్మల్ని అదేమీ చేయదు. ముందుకు నడుస్తూ అంది మోహిత. అలవాటైన దారిలో నడుస్తోంది మోహిత. ఆమె వెనకే నడుస్తున్నాడు మైత్రేయ. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్తారా అడిగాడు మైత్రేయ. అడగండి
అందామె. గిరిజనులు ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇక్కడే ఎందుకు ఉండాలి? భోజనం సామాగ్రి అవన్నీ ఇక్కడికి ఎలా వస్తాయి? ప్రశ్నించాడు మైత్రేయ. ఇక్కడికి రావడానికి ఒకే దారి ఉంటుందని ఎలా అనుకున్నారు? మధుమలై నుండి ఇక్కడికి రావడానికి చాలా దూరం. ఇటువైపు పునూరు అనే ఊరుంది. ఆ ఊరి వరకు కారులో రావచ్చు. అక్కడి నుండి ఇక్కడకు కాలినడకన రావడానికి కేవలం 2 గంటలు పడుతుంది. నాకు తోడు ఓ గిరిజన అమ్మాయి ఉంది. ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఉన్నప్పుడు సరుకులన్నీ ఆ అమ్మాయే తెచ్చిస్తుంది. రాత్రిపూట నాకు తోడు మా రాక్షసి డాబర్ మ్యాన్ నిక్కి ఉండనే ఉంది, చెప్పింది మోహిత. రాత్రిపూట మీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ఐ మీన్ దొంగలు, జలపాతానికి కుడివైపు కొండల మధ్య గిరిజన తాండా ఉంది. నేను అరిస్తే చాలు, వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చేస్తారు. వాళ్లే నాకిక్కడ ఫ్రెండ్స్. వాళ్ళని రేపు పరిచయం చేస్తాలేండి అన్నదామె. అంతా వింతగా ఉంది మైత్రేయి. ఇద్దరు జలపాతం దగ్గరకెళ్లారు. దట్టమైన పచ్చని ప్రకృతి మీద పరుచుకుంటున్న పల్చని వెన్నెల పరిమళాలు, అనంతంగా గుబాళిస్తున్న అడవి వాసన. సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు మైత్రేయ. నాకు ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో చిన్నపిల్లలా ఉండటం ఇష్టం. నగ్నత్వం అంటే నాకు చాలా ఇష్టమని చెప్పానుగా. నగ్నత్వంలో నేను కళాత్మకతను చూస్తాను అంటూ అతనికి కొంచెం దూరం వెళ్ళి చీరను విప్పేసి బ్రా లంగాతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మల నిలబడి ఒళ్ళు విరుచుకుంది మోహిత. తనకు ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి మగాడున్నాడని ఆమెలో ఏమాత్రం సంకోచం లేదు. ఆ దృశ్యాన్ని అలా కళ్ళప్పగించి చూస్తున్నాడు మైత్రేయ. కాసేపటికి మిగతా లోదుస్తులు కూడా ఒంటి మీద లేవు. చీకట్లో పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది మోహిత. స్త్రీ నగ్నత్వాన్ని ప్రత్యక్షంగా చూడటం మైత్రేయకి అదే మొదటిసారి. ఎద్దైనా ఆమె గుండెల మీద వెన్నెల ప్రతిఫలిస్తోంది. నేను బాగున్నానా అడిగింది మోహిత. జవాబు చెప్పలేదు మైత్రేయ. ఓ స్త్రీని నగ్నంగా చూడటం ఇదే మొదటిసారి కదూ? అవును. ఇలా చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నిజం చెప్పాలి. వెంటనే ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. ఆమె వింత ప్రవర్తన వెనక మానసిక స్థితి గురించి ఆలోచిస్తున్నాడు అతను. కాసేపు అయ్యాక ప్రకృతిలో సౌందర్యం ఎక్కడుందో తెలియనట్లే స్త్రీలో కూడా ఎక్కడుందో తెలియదు చెప్పాడతను నెమ్మదిగా. గుడ్. మీకు కొంతలో కొంత సౌందర్యాన్ని గురించి అవగాహన ఉన్నట్లుందే. అందుకే ఏ మ్యాన్ లైక్ ఎ ట్రైన్ అండ్ ఏ ఉమెన్ లైక్ ఎ వరల్డ్ అన్నారు పెద్దలు. మాట్లాడుతూ నీళ్లలోకి దిగిందామె. నిజంగానే ఆమె గొప్ప అందగత్తె, ఎరోటిక్ పర్సనాలిటీ. ఏ మగాడి దృష్టినైనా కొద్ది నిమిషాలు తన వైపు తిప్పుకోగల బ్రీత్ టేకింగ్ బ్యూటీ. అయినా అవేమీ అతని దృష్టికి రాలేదు. జరిగింది, జరుగుతున్నది, ఎందుకు జరుగుతుందో అర్థం కాని విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు మైత్రేయ. అరగంట గడిచింది. ఒడ్డుకి జలకన్యలా వచ్చి అలా పచ్చికలో కూర్చుండిపోయింది మోహిత. నన్ను చాలా దగ్గరగా చూడాలని ఉంది మీకు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలో కవ్వింపు లేదు, ఆసక్తి మాత్రం ఉంది. ఆ సమయంలో అలాగే ఆలోచిస్తున్న మైత్రేయికి ఆ ప్రశ్న వింతగా అనిపించలేదు. మోహిత తన పొడవాటి శిరోజాలను గుండెల మీద కప్పుకుంది. రండి, దగ్గరగా రండి, నన్ను దగ్గరగా చూడండి. కోరికలు లేకుండా స్త్రీ శరీర సౌందర్యాన్ని దగ్గరగా చూస్తేనే ఆమె మానసిక సౌందర్యాన్ని ఎప్పటికైనా చూడగలుగుతారు. నెమ్మదిగా లేచి ఆమెకు సన్నిహితంగా కూర్చున్నాడు మైత్రేయ. మసక వెన్నెల వెలుగులో మెరుస్తున్న ఆమె దేహం వైపు చూస్తున్నాడు. శరీరంలో ఏదో కంపన, ఉచ్ఛ్వాస నిశ్వాసలో వేగం పెరగడం అతనికి తెలుస్తూనే ఉంది. నాలో ఏ రకం స్త్రీని చూస్తున్నారు మీరు? అంటే నేననేది ప్రేమ నాయకుల గురించి కాదు, శృంగార నాయకుల గురించి. శృంగార నాయకులంటే? ప్రశ్నించాడు అతను. చాలా మంది ప్రేమ శృంగారం ఒకటే అనుకుంటారు. శృంగారం దేహానికి సంబంధించిన విషయం, ప్రేమ ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మలో నిరంతరం వెలిగే ఆరని జ్యోతి లాంటిది శృంగారం. ఒక ఆడ మగ మధ్య ఉన్నది నిజమైన ప్రేమ అనుకున్నప్పుడు శృంగారం అన్నది నిమిత్త మాత్రం. ప్రేమించడం పూర్తయితే సగం శృంగారం పూర్తయిపోయినట్లు అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. కేవలం ప్రేమించాం గాని శృంగారంలో పాల్గొనలేదు కనుక శీలం పోలేదు అనుకుంటారు కొందరు. ఇవన్నీ నాకు అర్థం కాకుండానే మిగిలిపోతున్నాయి. అరబ్బీ శృంగార కవి షేక్ నెఫ్ జెవి రాసిన శృంగార గ్రంథం మీరు చదివారా అడిగిందాను. లేదు. షేక్ నెఫ్ జెవి స్త్రీని 38 రకాలుగా విభజించాడు. దానికి అతను చెప్పిన ఆధారాలేంటో తెలుసా? తెలియదు. మీకు చాలా చెప్పాలి నేను అని నవ్వి, స్త్రీ దేహ అవయవాలను బట్టి స్త్రీలను విభజించాడు ఆయన. ఒక్కొక్క దేహావయవం ఒక్క ఆత్మజ్యోతిగా పేర్కొన్నాడు. అలాగే పురుషుల్ని కూడా. అలాంటి సమయంలో ఇలాంటి విషయాలను ఎందుకు చెప్తోందామే?
ఆ సన్నివేశం అతనికి కలలో దృశ్యంలా ఉంది. నన్ను కౌగిలించుకోవాలని ఉంది కదూ? పక్కకు ఒత్తిగిలి ఓరగా అతని వైపు చూస్తున్నదామె. ఆ ప్రశ్నకు బిత్తరపోయాడు అతను. ఓ స్త్రీ నగ్న దేహాన్ని ఒక పురుషుడు ఎంతసేపు చూడగలడు చెప్పు? మళ్ళీ ప్రశ్నించిందామె. ఆలోచిస్తున్నాడు మైత్రేయ. తెలీదా? నిజంగా ఆ ప్రశ్నకు జవాబు తెలియదు మైత్రేయికి. 5 నిమిషాల సేపు మాత్రమే. అంతకు మించి చూసే మగాడిలో కామరాహిత్యం ఏర్పడుతుందని కామసూత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఆమె చెప్పడం ఆపి అతనికేసే చూస్తోంది. అతనికి అదంతా కొత్త ప్రపంచంలా ఉంది. పురుష సహజమైన కోరిక క్రమంగా అతనిలో అతనికి తెలియకుండానే రాజుకుంటోంది. కంఠం తడారిపోయి గుండె వేగం హెచ్చి అనూహ్యమైన ఉద్వేగం ఏదో అతని నరనరాన చోటు చేసుకుంటోంది. హార్మోన్స్ కి అంత శక్తి ఉంది మరి. అతనికి తెలియకుండానే మృదువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు అతను. ఆ చెయ్యి చల్లగా ఉంది. మీ చెయ్యి చాలా వేడిగా ఉంది. అంటే మీరు నన్ను కాంక్షతో చూస్తున్నారన్నమాట అందామె. తన ప్రతి భావాన్ని ఎలా పసిగడుతోంది ఈమె? తన ద్వారా ఏం ఆశిస్తోంది? మగవాడు ఎంతసేపు నిగ్రహం పాటించగలడో తెలుసా? ప్రశ్నించిందామె. తెలీదు. ఆడది మనసారా ఆహ్వానించే వరకు గలగలా నవ్వుతూ చెప్పి గబుక్కున లేచి నిలబడి దుస్తులు ధరిస్తోంది. ఏదో జరుగుతుందని ఊహించిన మైత్రేయ ఒక్కసారిగా డేలాబడిపోయాడు. మోహిత ఒకసారి జ్వాలలాంటి ఆకర్షణను పెంచగలదు, కామాన్ని పెంచగలదు, అంతలోనే దానిని త్రొంచగలదు. షీఈజ్ జీనియస్ మనసులోనే అనుకున్నాడు మైత్రేయ. ఇద్దరు మట్టిబాట వెంబడి ఇంటివైపు నడుస్తున్నారు. ఆమె సంభాషణ ద్వారా మొదట్లో ఆమెపై నెగిటివ్ ఆలోచన వచ్చినా ఆమె ప్రవర్తన వల్ల ఆ ఆలోచనల్ని చెరిపివేశాడు అతను. మీరు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు, ఎవరితోనూ మీకు సంపర్కమూ లేదనే విషయం నాకు అర్థమైంది. మట్టి బాట మీద నుంచి బుట్ట ఎక్కుతూ అన్నది మోహిత. మోహితలో ఉన్న సెక్సాలజిస్టుని గురించి, పరిశీలనా శక్తిని గురించి ఆలోచిస్తున్నాడు మైత్రేయ. భర్త వెంకటయ్య చెప్పిన పిడుగులాంటి వార్త విని అచేతనరాలైపోయింది ఇందు తల్లి సావిత్రమ్మ. మైత్రేయ కూని కేసులో ఇరుక్కున్నాడా? జైల్లో ఉన్నాడా? ఆ మాటలు వినగానే కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది ఇందుమతి. అసలేం జరిగిందండి? ఇదంతా నిజమేనా? ఎవరు చెప్పారు ఇదంతా? ప్రశ్నించింది సావిత్రమ్మ. మైత్రేయ పనిచేసే ఆఫీసులో చెప్పారు. మైత్రేయ రూమ్మేట్ చంద్రబోసు అనే కుర్రాడున్నాడు, వాడు చెప్పాడు. మైత్రేయ ఇలా చేస్తాడనుకోలేదు, బాధగా అన్నాడాయన. అది కాదు నాన్న, ఏం జరిగిందో వివరంగా చెప్పండి ప్రశ్నించింది ఇందుమతి ఏడుపును లోపలే దిగమింగుకుంటూ. కాన్ఫరెన్స్ కి వెళ్ళలేదట. ఓ అమ్మాయి వల్లో పడ్డాడట. అక్కడ ఎమ్మెల్యేని హత్య చేశాడట. ఇప్పుడు జైల్లో ఉన్నాడట. బాధగా చెప్పాడాయన. నేను నమ్మను. అమ్మాయి వల్లో బాగుపడ్డాడంటే నేను నమ్మను. కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ అంది ఇందుమతి. అంటే నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఓ కట్టుగా దాల్లానంటావా? నిజానిజాలు తెలుసుకుని వాడిని విడిపించడానికి వాళ్ళ ఆఫీసు వాళ్ళు ఇవాళో రేపు కొంతమంది మనుషుల్ని మైసూరు పంపుతున్నారట అన్నాడాయన. ఆ అమ్మాయి ఎవరు? ప్రశ్నించింది ఇందు. నాకేం తెలుసు కోపంగా అన్నాడాయన. బావ ఎవరో అమ్మాయి ప్రేమలో పడ్డాడా? ఆ అమ్మాయి కారణంగా ఉచ్చులో ఇరుక్కున్నాడా? బావ విషయంలో సరోజి హెచ్చరించిన హెచ్చరికే నిజమైంది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది ఇందు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ప్రశ్నించింది సావిత్రమ్మ. మనమేం చేస్తాం? బుద్ధిమంతుడు అనుకున్నాం. ఎవరి కర్మ వాళ్ళది. వంశ ప్రతిష్టని మంట గలిపాడు. నా ఆశలన్నీ అడియాసలు చేశాడు అన్నాడాయన విసుగ్గా. అలాగని ఊరుకుంటారా? అసలేం జరిగిందో, వాడక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో తెలుసుకోవలసిన అవసరం మనకు లేదా? కూతురు వైపు చూస్తూ అంది సావిత్రమ్మ. అక్కడికి నన్నెళ్ళి ఆ జైలు చుట్టూ పోలీసుల చుట్టూ తిరగమంటావా? ఎంటా వంట లేదు విసుక్కున్నాడాయన. ముగ్గురు వ్యక్తుల మధ్య గంభీరమైన వాతావరణం నెలకొంది. పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వ్యక్తి వెంకటయ్య. ఆయన కోరుకున్నది మచ్చలేని వ్యక్తిత్వం. రేపు జైలుకెళ్లిన మేనల్లుడు. అల్లుడైతే లోకుల మాటలకు తాను తలదించుకోవాలి. నిజంగా మైత్రేయ తప్పు చేస్తే ఇందుకు బయట సంబంధం చూడని మంచిది. అందుకు తాను మైసూరు వెళ్లి నిజానిజాలు తేల్చుకుని వస్తే మంచిది. దృఢ నిశ్చయానికి వచ్చాడు వెంకటయ్య. రేపు నేను మైసూరు వెళ్తున్నాను. మైత్రేయ రూమ్మేట్ చంద్రబోస్ని కూడా అక్కడికి రమ్మంటాను. ఇప్పుడే హైదరాబాద్ ఫోన్ చేస్తాను. భుజం మీద కండువా సర్దుకుని లేచి బయటికి వెళ్ళాడు వెంకటయ్య. బావ హత్య చేశాడంటే నేను నమ్మను అనుకుంటూ ఏడుపు ముఖంతో లోపలి గదిలోకి వెళ్ళిపోయింది ఇందు. రాత్రి 8 గంటలు దాటింది. అప్పుడే వంట చేసి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది మోహిత. ఆమె చేతిలో ఉన్న పీటర్ స్కాట్ ఫుల్ బాటిల్, ఐస్ క్యూబ్స్, 2 గాజు గ్లాసుల్ని టేబుల్ మీద పెట్టింది. ప్లేట్లో జీడి పలుకులు, సోడాలు. మీకు అలవాటుందా అని అడగటం ఈ రోజుల్లో అసభ్యత అంటూ 2 లార్జ్ పెగ్గుల్ని కలిపి అతనికి ఒక గ్లాస్ అందించింది. తాను నెమ్మదిగా సిప్ చేస్తోంది. ఇంతవరకు లేడీస్ కంపెనీతో కలిసి తాగలేదా? మొహమాట పడుతున్నారు.
ప్లీజ్ హ్యావ్ ఇట్ అన్నదామె. తను అప్పటి వరకు పడుతున్న టెన్షన్ను భరించలేక వెంటనే గ్లాసును అందుకుని సిప్ చేశాడు మైత్రేయ. ఇంతవరకు నాలాంటి వ్యక్తి మీకు ఎదురుపడలేదేమో, అందుకే నా ప్రతిచర్య మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కదూ. చెప్పండి అడిగిందామె. ట్యూబ్ లైట్ వెలుగులో పల్చని నైటీ మాటను ఆమె అందాలు స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి. ఈ అడవిలో ఒంటరిగా ఎందుకుంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు ప్రశ్నించాడు మైత్రేయ డ్రింక్ సిప్ చేస్తూ. జనారణ్యంలో కాంక్రీట్ జంగిల్లో బతికే బతుకుపై నాకు రోత పుట్టింది. అందుకే ఈ స్వచ్ఛమైన అడవి బ్రతుకును కోరుకున్నాను. ఇక్కడ మీకు బోర్గా ఉందా? బోర్గా ఉందో సంతోషంగా ఉందో నాకే అర్థం కావడం లేదు. ఈ వాతావరణం, మీ మనస్తత్వం, నేను అరెస్ట్ అవ్వటం, తప్పించుకురావటం, మిమ్మల్ని ఏదో చేద్దామని నేను రావటం, వచ్చాక నా మీద కేసు లేదని తెలియటం, ఇవేవీ నాకు అర్థం కావడం లేదు. మీ మానసిక పరిస్థితిని నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. నాలో అశాంతి తగ్గటానికి, మానసికమైన స్వేచ్ఛకు, సంతృప్తికి ఇదే తగిన ప్రదేశమని నేను అనుకుంటున్నాను మళ్ళీ అందామె. మానసికమైన స్వేచ్ఛ అంటే మీరు ఫెమినిజం అనండి, ఆర్థిక స్వాతంత్రం అనండి. నేటి తరం స్త్రీ మానసికమైన స్వేచ్ఛతో పాటు శారీరకమైన స్వేచ్ఛను కూడా కోరుకుంటోంది. శారీరకమైన స్వేచ్ఛ అంటే నచ్చిన ప్రతి మగాడితో వెళ్ళిపోవటం కాదు, ఒంటరిగా బ్రతికే ఆడదానిపై చులకన భావం ఏర్పడ్డం. లైంగిక విశృంఖలతకు సంబంధించిన అనుమానాలు, అవమానాలు ఎక్కువైపోయాయి. అది పురుషుల అవగాహనారాహిత్యం అని నేనంటాను. ఏమంటారు? నిజమే, ఒప్పుకోక తప్పలేదు మైత్రేయకి. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. సిగరెట్ తీసి వెలిగించాడు మైత్రేయ. చెప్పండి, రాజేంద్ర కుమార్ మీకేమవుతారు? రవీంద్రనాథ్ మీకెలా శత్రువయ్యాడు? రవీంద్రనాథ్ను మీరే చంపారా? ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు మైత్రేయ. గ్లాసులోని డ్రింకును గడగడా తాగేసి రెండో పెగ్గును నింపుకుంది మోహిత. చెప్పడం ప్రారంభించిందామె. నేను జీవితంలో దారుణంగా మోసపోయాను మైత్రేయ. ఎంత దారుణంగా అంటే జీవితంలో ఏ కన్నెపిల్ల మోసపోనంతగా. ఒక ఆడపిల్ల స్త్రీత్వం ఆమెకు తెలియకుండా దారుణంగా నరరూప రాక్షసులకు బలైపోవడం మీరెప్పుడైనా విన్నారా? ఆమె గొంతులో ఉద్వేగం చోటు చేసుకుంది. మాది ఇబ్రహీంపట్నం. ఇంటికి రెండో దాన్ని. మా అక్కకు పెళ్ళయింది. మా డాడీ మున్సిపల్ ఆఫీసులో క్లర్కు. నాకెన్నో పెళ్లి చూపులు జరిగాయి. నా అందాన్ని నన్ను అందరూ మెచ్చుకున్నా కట్నం విషయంలో మా డాడీ నిస్సహాయుడవటం వల్ల నాకు చాలా కాలం పెళ్లి కాలేదు. ఆ సమయంలో ఒక వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి రాజేంద్ర కుమార్. అప్పటికే అతనికి భార్య చనిపోయింది. రెండో పెళ్లివాడని తెలిసినప్పటికీ తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక ఆ పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి తిరుపతిలో జరిగింది. కర్ణాటక ముదుమలై అడవుల్లో అతను పెద్ద ఫారెస్ట్ కాంట్రాక్టర్. మంచి పొలిటికల్ లింక్స్ ఉన్న మనిషి. ఆ పెళ్లికి అతి తక్కువ మంది రావటం అప్పట్లోనే నేను సందేహించాను. కొన్నాళ్ళు మైసూర్లో ఉంచాడు. ఆ తర్వాత ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాడు. నన్నెప్పుడూ మాండ్యాలోని తన సొంత ఇంటికి తీసుకెళ్లలేదు. నన్ను తన పిల్లలకు కానీ ఇతర బంధువులకు కానీ పరిచయమో చేయలేదు. అయినా నాకు సందేహం రాలేదు. దానికి కారణం నడి వయసులో నన్ను పెళ్లి చేసుకోవడమేనని నేను అనుకున్నాను. అప్పుడప్పుడు ఈ గెస్ట్ హౌస్లో డ్రింక్ పార్టీలు జరుగుతూ ఉండేవి. నేను లేనప్పుడు ఇక్కడికి రకరకాల వ్యక్తులు, అమ్మాయిలు కూడా వచ్చేవారట. ఆ మందు పార్టీలకు 4 వ్యక్తులు ముఖ్యంగా హాజరవుతూ ఉండేవారు. ఆ 4 వ్యక్తులు రాజేంద్ర కుమార్ బిజినెస్కి బాగా ఉపయోగపడే వ్యక్తులు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే రవీంద్రనాథ్. రెండో వ్యక్తి అప్పట్లో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన మహేంద్ర. మూడో వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్. 4వ వ్యక్తి లాయర్ ఆదిత్య. చెప్పడం ఆపింది మోహిత. మూడో పెగ్గు వేసుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఆమె గొంతు బొంగురుపోతోంది. ఒకరోజు రవీంద్రనాథ్, రాజేంద్ర కుమార్ కలిసి తాగుతున్నారు. వాళ్ల మాటలు, జోకులు అన్నీ వింటూ బెడ్రూమ్లో కూర్చున్నాను. నేను యథాప్రకారం డిన్నర్ పూర్తి చేసి పడుకున్నాను. ఉదయం 8 గంటలకు మెలకు వచ్చింది. లేవలేకపోయాను. ఒళ్ళంతా నొప్పులు. రాత్రి నన్ను ఎవరో అనుభవించారని తెలియడానికి నాకెంతోసేపు పట్టలేదు. రవీంద్రనాథ్ ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. నేను డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను. రాజేంద్ర కుమార్ పేపర్ చదువుకుంటున్నాడు. ఏమిటి రాత్రి అంత మొద్దు నిద్రపోయావు? నవ్వుతూ అన్నాడు అతను. ఏం జరిగింది? బాగా తాగాను కదా. నువ్వు నిద్రపోతున్నావు. నీతో గడిపాను. ఆడదాని అంగీకారం లేకపోతే ఆమెతో గడపకూడదని నాకు తెలుసు. కానీ నిగ్రహించుకోలేకపోయాను. ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అన్నాడు అతను. నేనెందుకో అతని మాటల్ని నమ్మలేకపోయాను. మనసులో ఏదో అనుమానం.
మరో నెల రోజులకు ఇంకో సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఎస్పీ మహేంద్ర, రాజేంద్ర కుమార్ కలిసి తాగుతున్నారు. రాత్రి 1 గంట వరకు రాజేంద్ర కుమార్ కోసం ఎదురుచూసి డిన్నర్ చేసి పడుకున్నాను. ఉదయం 9 గంటలకు మెలకు వచ్చింది. నా శరీరంలో ఏదో బాధ. ఎవరో రాత్రి నా శరీర అవయవాలతో పైశాచికంగా ప్రవర్తించినట్లు బాధ. నెల రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నాతో గడిపారా? సీరియస్గా ప్రశ్నించాను రాజేంద్రని. లేదే, ఇక్కడ పార్టీ అయిపోయాక నేను మహేంద్ర వెళ్ళిపోయాం. నేను బర్గూర్ నుంచి ఇప్పుడే వచ్చాను అని చెప్పాడు. అతని మాటలు నమ్మశక్యంగా లేవు. నాకు తెలియకుండా ఎక్కడో ఏదో గూడు పుటాణి జరుగుతోంది. నేను ఎవరి చేతనో దోచుకోబడుతున్నాను. నా స్త్రీత్వం దారుణంగా నాశనమవుతోందన్న భావన నాలో రోజురోజుకు పెరగజొచ్చింది. ఇంకో 2 నెలల తర్వాత ఇంట్లో ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్తో పార్టీ. మర్నాడు ఉదయం మళ్లీ అదే అనుభవం నాకు పునరావృతమైంది. ఆ రోజు మధ్యాహ్నం బిజినెస్ పని మీద రాజేంద్ర కుమార్ హైదరాబాద్ వెళ్ళాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మైసూరు వచ్చి నాకు తెలిసిన లేడీ డాక్టర్ని కలిశాను. ఆవిడ నాకు టెస్టులన్నీ చేశాక, నువ్వు తరచూ రేప్కు గురవుతున్నావు, ఆ విషయం నీకు తెలుసా? అయోమయంగా తలూపాను. నా ఊహ నిజమైంది. నీ అంగీకారం లేకుండా నీ భర్త నీతో గడుపుతున్నాడా? అతను శాడిస్టా? మరికొన్ని ప్రశ్నలు వేసిందా డాక్టర్. జరిగినదంతా ఆమెతో చెప్పాను. విస్తుపోయిందామె. ఆవిడ నాకు కొన్ని తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పింది. మరో నెల రోజుల తర్వాత లాయర్ ఆదిత్యతో పార్టీ. రాజేంద్ర కుమార్ ఆయన కలిసి 2 ఫుల్ బాటిల్స్ తాగారు. డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం ఆ రోజు ఇంట్లో కాఫీ, టీ, కూల్ డ్రింక్, టిఫిను, భోజనం ఏమీ చేయలేదు. రాత్రి 1 గంట వరకు మేల్కొన్నాను. సరిగ్గా మరో అరగంట తర్వాత రాజేంద్ర కుమార్ నా దగ్గరకొచ్చి నిద్ర నటిస్తున్న నా వైపు చూసి, ఆదిత్యజీ, మై స్వీట్ వైఫ్, ఇంకో 5-6 గంటల సేపు స్పృహలో ఉండదు. మీ ఇష్టం, మనసారా అనుభవించండి. ఈ విషయం దానికి ఏమాత్రం తెలియకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పానుగా. ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను చెప్పి రాజేంద్ర కుమార్ వెళ్ళిపోయాడు. లాయర్ ఆదిత్య బెడ్రూంలోకి వచ్చాడు. అప్పటికతను బాగా తాగి ఉన్నాడు. నా ఒంటి మీద చెయ్యి వేయగానే నేనొక్కసారి కళ్ళిప్పి లేచి నిలబడేసరికి నా వైపు దెయ్యాన్ని చూసినట్టుగా చూసి గడగడా ఉనికిపోయాడు. రాజేంద్ర కుమార్ అసలు స్వరూపం గురించి అతనే భయంతో నాకు చెప్పేశాడు. తన బిజినెస్ కోసం, అఫీషియల్ లెవెల్లో కొన్ని పనులు జరగటం కోసం మాత్రమే రాజేంద్ర కుమార్ నన్ను పెళ్లి చేసుకున్నాడట. తనకు అవసరమైన అధికారులను ఇంటికి పిలవడం, పార్టీలు ఇవ్వడం, అదే సమయంలో నేను తీసుకునే డ్రింకులో కానీ భోజనంలో కానీ మత్తుమందు కలపటం, నేను నిద్రపోయాక వాళ్ళని నా బెడ్రూంలోకి పంపి తాను బర్పూర్ వెళ్ళిపోవటం, వీళ్ళు నన్ను అనుభవించి వెళ్ళిపోవటం. కొన్ని నెలలుగా జరుగుతున్న కథ ఇది. లాయర్ ఆదిత్యతో పాటు మిగతా 3 కూడా నన్ను చాలాసార్లు అనుభవించారట. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది మోహిత. తను సెక్సిని అని భావించిన ఈ మోహిత వెనక ఎంత దారుణమైన కథ ఉందా ఆలోచిస్తున్నాడు మైత్రేయ. 5 నిమిషాల సేపు నిశ్శబ్దం. మీకంతా తెలిసిపోయిన విషయం రాజేంద్ర కుమార్కి తెలుసా? ప్రశ్నించాడు మైత్రేయ. తెలీదు. తను చెప్పేసిన విషయాలు రాజేంద్ర కుమార్కి చెప్పొద్దని ఆదిత్య ప్రాధేయపడ్డాడు. చెప్పి మోహిత లేచి అన్ని రూమ్స్లో లైట్లు ఆర్పేసి, రండి బెడ్రూమ్లో కూర్చుందాం అంది గ్లాస్ని బాటిల్ని పట్టుకుని. ఆమె వెనుక బెడ్రూంలోకి నడిచాడు మైత్రేయ. బెడ్రూమ్ విశాలంగా నీట్గా ఉంది. డబుల్ కాట్ బెడ్, ఒక టీపై, ఒక మూల అల్మరాలో బుక్స్, 2 చైర్స్. ఒక చైర్లో కూర్చుంటూ అడిగాడు మైత్రేయ. మీకు బుక్స్ అంటే ఇష్టమా? అవును, బుక్స్ నాకు మగవాళ్లలా కనిపిస్తాయి, అందుకే ఇష్టం. ఆ స్టేట్మెంట్కి ఆశ్చర్యపోయాడు అతను. ట్యూబ్లైట్ వెలుగులో కర్పూరపు బొమ్మలా మెరిసిపోతోంది మోహిత. జరిగిన దారుణం నుంచి ఉపశమనం పొందడం కోసమేనా తనకు బాయ్ ఫ్రెండ్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది? తనిక్కడ ఎన్నాళ్ళు ఉండాలి? డ్రింక్ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు మైత్రేయ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నా ఫ్లాష్ బ్యాక్ విన్నాక నేనంటే నీకు గౌరవం పోయిందా? స్త్రీ సహజమైన అనుమానంతో అడిగిందామె. లేదు, జాలేస్తోంది అన్నాడతను. నా మీద ఎవరు జాలి పట్టడం నాకిష్టం ఉండదు అంటూ టాపిక్ మార్చేసిందామె. జాలి అన్న పదం వాడినందుకు ఒక్క క్షణం బాధపడ్డాడు మైత్రేయ. ఇప్పటి వరకు ఏ స్త్రీ సుఖం నువ్వు ఎరగవంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నదామె. నన్ను ఇష్టపడే వాళ్ళున్నా ఏదో సంకోచం. తాగుడు నిష నెమ్మదిగా అతనిలో పనిచేస్తోంది. పెళ్లికి ముందు ఇతరులతో శృంగారం, పెళ్లి తర్వాత ఇతర స్త్రీలతో సెక్స్ అంటే నాకిష్టం ఉండదని సగటి మగాడిలా ఆత్మవంచన చేసుకోనందుకు అప్పటి వరకు అతని మీద ఉన్న గౌరవం రెట్టింపయింది. అతనికి ఆ సమయంలో ఎందుకో శిల్ప గుర్తుకొచ్చింది.
వెంటనే ఆఫీసు గుర్తొచ్చింది. తను ఆఫీసు విషయం మర్చిపోయాడు. కొలీగ్ చంద్రబోస్కి హైదరాబాద్ ఫోన్ చేయాలి, లీవ్కి అప్లై చేయాలి అనుకున్నాడు. నన్ను నగ్నంగా అతి దగ్గరగా చూశాక నీకేమీ అనిపించలేదా? చనువుగా అడిగిందామె. 2 నిమిషాల తర్వాత మెల్లగా పెదవి విప్పాడతను. కోరిక రాజుకుంది. ఏమాత్రం బిడేపడకుండా చెప్పాడు. మరెందుకు వెంటనే చెప్పలేదు? ఆ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలో అర్థం కాలేదు మైత్రేయికి. ఇటీవలి కాలంలో ఆడవాళ్లలో వస్తున్న మానసికమైన మార్పు మగవాళ్లలో రావడం లేదేమోనని నా అనుమానం. నీకు దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని అడగవా? ఆకలి వేస్తే అన్నం తినాలనిపించదా? మంచి గాలి వెలుతురు లాగానే మంచి సెక్స్ మనసుకు మంచిది. మనసుకే కాదు, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది. శరీర భౌతిక ధర్మాన్ని అవసరాల్ని అణుచుకోవడం కొత్త అనారోగ్యానికి హేతు అవుతుంది. శరీర నిర్మాణంలో హార్మోన్ల ఉత్పత్తి అనేది మానవ నియంత్రితం కాదు. బిడియం సంకోచాలు కొన్ని విషయాల్లో పనికిరావు మిస్టర్, నవ్వుతూ చెప్పింది మోహిత. మైత్రేయ వైపు చూస్తూ 2 నిమిషాల సేపు నవ్వుతూ ఉండిపోయిందామె. ఆ నవ్వు పువ్వు విరిసినట్లుగా ఉంది, వెన్నెల రుబ్బినట్లుగా ఉంది. నువ్వు నన్ను కోరుకుంటున్నావు కదూ? నిజం చెప్పు, సూటిగా అతని కళ్ళ వైపు చూస్తూ అడిగిందామె. అవును, నిజంగా, మెలమెల్లాడుతున్న ఆమె కనురెప్పల వైపు చూస్తూ అన్నాడతను. మగవాడు కోరికలోంచి స్త్రీని చూస్తాడు, స్త్రీ ఆరాధనలోంచి కోరికను చూస్తోంది. చెప్పి వాటిని గ్లాసుల్ని పక్కన పెట్టేసి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. 15 గంట తర్వాత డిన్నర్ పూర్తయింది. గుడ్ నైట్ చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ గడియ పెట్టుకుంది. మోహిత ప్రవర్తన చాలా వింతగా అనిపించింది మైత్రేయికి. ఒక్కొక్కప్పుడు ఎన్నెన్నో రంగుల కిరణంలా కనిపిస్తే మరొక సమయంలో ఎంతో అమాయకత్వం ఉట్టిపడే పసిపిల్లలా కనిపిస్తోంది. చాలాసేపు నిద్ర పట్టలేదు మైత్రేయికి. మైసూరు వెళ్లిన వెంకటయ్య రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు తల్లి కూతుళ్ళు. ఏ సమయంలోనైనా తండ్రి రావచ్చు. మెయిన్ గేటు వైపు చూస్తూ వరండాలో పచార్లు చేస్తోంది ఇందు. అక్కడ బావ పరిస్థితి ఎలా ఉందో. పోలీసుల నుంచి విడిపించి బావని తీసుకొస్తాడా, లేదా తండ్రి ఒక్కడే వస్తాడా? తన బ్రతికి ఏమవుతుంది? మనసులో ఎన్నెన్నో ఆలోచనలతో సతమతమవుతోంది ఇందుమతి. సరిగ్గా అదే సమయంలో వెంకటయ్య సూట్ కేసుతో ఇంట్లోకి వచ్చాడు. కుర్చీలో కూలబడిపోయాడు నిస్త్రాణగా. కాఫీ గ్లాస్ పట్టుకెళ్లి ఆయన చేతికి అందించి ఆయన ముఖంలోకి చూస్తూ కొంచెం దూరంలో ఉన్న స్తంభానికి ఆనుకుని కూర్చుని, మైత్రేయ విషయం ఏమైందండి అడిగింది సావిత్రమ్మ. మధ్య గదిలో ద్వారబంధానికి ఆనుకుని నిలబడి తండ్రి నోట్లోంచి వచ్చే మాటల కోసం ఎదురు చూస్తోంది ఇందు. మైత్రేయని కలిశారా మళ్ళీ అడిగింది సావిత్రమ్మ. లేదు, కలవలేదు అని చెప్పి మైసూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్ప ద్వారా తెలుసుకున్న వివరాలన్నీ చెప్పి నిట్టూర్చాడు వెంకటయ్య. అయితే బావ ఇప్పుడు ఎక్కడా అడిగింది ఇందుమతి రాబోతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. పరారీలో ఉన్నాడు, వెంటనే చెప్పాడతను. మర్డర్ స్పాట్లో మీవాడు దొరికిన మాట నిజమే, స్టేషన్కు తీసుకురావడమూ నిజమే. మీవాడు స్టేషన్ నుంచి పారిపోయాడు, అంతవరకు మాత్రమే తెలుసు. చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు వెంకటయ్య. వీటన్నింటికీ కారణం ఎవరో అమ్మాయని విన్నాను. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందా అడిగాడు వెంకటయ్య. తెలీదు, దర్యాప్తు చేస్తున్నాం. మరి మా మైత్రేయ? అతని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. చంద్రప్ప మాటల్లో ఒకదానికొకటి పొంతన కనిపించడం లేదు వెంకటయ్యకి. వెంకటయ్య ఆ అమ్మాయి గురించి వేసిన ఏ ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేకపోయాడు చంద్రప్ప. వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్టరీ రిలేషన్ ఉందండి, అంతకంటే నేనేం చెప్పలేను. మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయండి, ఏ విషయం తెలిసినా మీకు చెప్తాను. వచ్చే ముందు చంద్రప్ప చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. ఇన్స్పెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయితో మైత్రేయికి మిస్టరీ రిలేషన్ ఉందనుకుంటే ఆ మిస్టరీ రిలేషన్ ఏమై ఉంటుంది? అక్రమ సంబంధమా? అందుకే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడా? ఆ అమ్మాయి వల్ల పడిపోయాడా? ఎక్కడో రహస్యంగా ఇద్దరు గడుపుతున్నారా? వాడి భవిష్యత్తు మీద తను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, అందుకే కష్టపడి చదివించాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలో తోచడం లేదు వెంకటయ్యకి. కూతురికి వేరే సంబంధం చూడాలా? అంతవరకు వచ్చిన ఆలోచనలు కూతురు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయాయి. ఇంకో పక్క ఇందు పరిస్థితి కూడా అలాగే ఉంది. బావతో తన పెళ్లి కాదా? బావ ప్రస్తుతం ఇరుక్కున్న సమస్యలోంచి బయటకు రాడా? మరి కనిపించడా? తను ఇంకో కుర్రాన్ని చేసుకోవలసి వస్తుందా? రకరకాల ఆలోచనతో పిచ్చిదైపోతోంది ఇందు. తలగడలో ముఖం దాచుకుని ఏడవటం తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో ఇందుకు తోచడం లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయం. మోహిత, మైత్రేయ ఇద్దరూ దట్టమైన చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు. విశాలమైన బూర్జు వృక్షాల ఆకుల మధ్య నుంచి పడుతున్న ఎండ పాలిపోయిన వెన్నెల్లా ఉంది. నాతో నువ్వు ఎన్నాళ్ళుండగలవు? మైత్రేయని అడిగింది మోహిత.
పసుపు బెంగాలీ కాటన్ చీర, మ్యాచింగ్ జాకెట్టు, జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు గాలికి ఎగురుతూ ఆమె ముఖం మీద పడుతున్నప్పుడు ఆ ముఖం చాలా అందంగా కనిపిస్తోంది. వారం రోజులని ఏదో చెప్పబోయాడు మైత్రేయ. నన్ను చూశాక నాతో ఎక్కువ సమయం గడపాలని నీకు అనిపించడం లేదా? పక్కకు తిరిగి అతని ముఖంలోకి చూస్తూ అడిగిందామె. ఎక్కువ సమయం అంటే? ప్రశ్నించాడతను. కొన్ని నెలలు అన్నదామె. ఇప్పటికే మా ఆఫీస్ వాళ్ళు నేను కనిపించడం లేదని పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేశారని భయంగా ఉంది, చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఆ ఉద్యోగం మాని ఆ డబ్బు నేనిస్తాను. ఆ మాటకు ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడతను. కొన్ని నెలలు నేనుంటే నేను ట్రైబల్ అయిపోతానేమో అన్నాడు చిన్నగా నవ్వుతూ. మనం ఇక్కడ ఉండేది కొద్ది రోజులు మాత్రమే, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ ఏటవాలుగా ఉన్న బుట్ట ఎక్కుతోందామె. అంటే? అతని ప్రశ్నకు జవాబు చెప్పలేదామె. భయంకరమైన గతాన్ని మర్చిపోయి తనతో హాయిగా నవ్వుతూ ఎలా ప్రవర్తించగలుగుతోంది? ఆమె నవ్వు, మాటలు అన్నీ నటనేనా? తన ద్వారా మోహిత ఆశిస్తున్నదేమిటి? కొన్ని నెలలు ఆమెతో ఉంటే ఏం జరుగుతుంది? అన్నీ జవాబులేని ప్రశ్నలే. జలపాతానికి కొంచెం దూరంలో ఉన్న కొండ మీద ఉన్నారు. అదొక గిరిజన గ్రామం. గ్రామం పేరు విచిత్రంగా ఉంటుంది తెలుసా? అడిగిందామె. ఏంటా పేరు? అడిగాడతను. మోపులగూడెం. చాలా చిత్రమైన పేరు అంటూ ఆ గ్రామం వైపు చూశాడు మైత్రేయ. 7 గుడిసెలు, ఒక చిన్న గుడి, గడ్డి మోపులు, కొన్ని గొర్రెలు మాత్రమే ఉన్నాయి. మనుషుల అలికిడి ఎక్కడా లేదు. మనుషుల్లో లేరేమిటి? ఈ టైంలో వాళ్ళు పోడు వ్యవసాయం చేయటానికి కొండల్లోకి వెళతారు చెప్పిందామె. కొండ దిగి చిన్న లోయలాంటి మార్గంలో నడుస్తున్నారిద్దరు. మైత్రేయ, నీకిప్పుడు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఆ దృశ్యాలు చూశాక నీ ఫీలింగ్స్ నాకు చెప్పు అంది మోహిత. ఏం దృశ్యాలు చూపిస్తోంది మోహిత? ఏదో ఆసక్తి చోటు చేసుకుంది అతనిలో. నీకు తెలియని ఒక విషయం చెప్తా విను. గిరిజన దంపతులు రాత్రిపూట ఇళ్లల్లో పడుకున్నప్పుడు సెక్స్ పరంగా కలుసుకోవడానికి ఇష్టపడరు తెలుసా? చాలా మందికి తెలియని నిజాన్ని చెప్పిందామె. మరి ఎప్పుడు కలుసుకుంటారు? ప్రశ్నించాడు అతను. పోడు వ్యవసాయం కోసం, పశువుల్ని మేపడం కోసం, కట్టెలు కొట్టడం కోసం అడవుల్లోకి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్న సమయం. అంటే ఇలాంటి సమయంలో వాళ్ళు ఒకరికొకరు దగ్గరవుతారు. ఆ సమయంలో వాళ్ళ ప్రవర్తన గమ్మత్తుగా ఉంటుంది అన్నదామె. అర్థం కాలేదు. చూస్తే నీకే తెలుస్తుందిరా. ముందుకు తీసుకెళ్ళింది. వరుసగా నల్లటి మట్టి దిబ్బలు, గుబురైన చెట్లు, ఆ చెట్ల మధ్య పెద్ద చెరువు, 3 వైపులా దట్టమైన వెదురు. ఆ పొదల వెనక్కి మైత్రేయిని తీసుకెళ్ళి ఆ పొదల్ని పక్కకి తప్పించి, నువ్వు తీరుబడిగా చూడు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తానంటూ వెనక్కి వెళ్ళిపోయింది మైత్రేయ. తనకు అలాంటి దృశ్యాలను చూపించడం వెనుక అసలు కారణం ఏంటి అనే విషయాన్ని ఆలోచించడం లేదు అతను. ఆసక్తిగా ఆ పొదల మధ్య నుంచి కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాడు అతను. 2 గిరిజన దంపతులు. 2 నగ్నంగా చెరువులో స్నానం చేస్తున్నారు. 25 లోపు వయసు. ఆ గిరిజన యువతి మెడలో వేసుకున్న పూసల కనిపిస్తున్నాయి. 2 కాసేపు చేప పిల్లల్లా ఈత కొట్టి మధ్య మధ్య కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆ యువకుడు ఆమెను ఏదో చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఆనందంతో అరుస్తోంది. అతని గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతోంది. కాసేపు అయ్యాక ఆమె 2 భుజాలు పట్టుకుని నీళ్ల అడుక్కు ఆమెను లాక్కొని పోయాడు. 5 నిమిషాల తర్వాత మళ్లీ నీళ్లపైన తేలారిద్దరు. ఆ అమ్మాయి నీళ్లలోంచి బయటకొచ్చి పొడి ఇసుక మీద కూర్చుంది. అతను కూడా పక్కకొచ్చి కూర్చున్నాడు. అతని గుండెల మీద తడి చేత్తో తుడుస్తోంది. పక్కన ఉన్న అడవి పూలను తుంచి ఆమె సెగలో సర్దుతున్నాడు అతను. ఆమె మురిసిపోతూ ముసిముసిగా నవ్వుతోంది. ఆమె ఏవో కబుర్లు చెప్తోంది. అతను వింటున్నాడు. వెదురు పొదల్ని దగ్గరగా చేర్చేసి లేచి నిలబడ్డాడు. మైత్రేయ శృంగార ప్రక్రియను కళ్ళారా చూసినా తనలో ఏమాత్రం ఉద్రేకం కలగలేదెందుకు? మోహితను అర్ధనగ్నంగా చూసినప్పుడు తనలో చపలత్వం ఎందుకు కలుగుతోంది? ఆ గిరిజన దంపతుల దృశ్యాన్ని చూడమని మోహిత ఎందుకు చెప్పింది? వెనక్కి తిరిగి అటు ఇటు చూస్తూ మోహితను వెతుకుతున్నాడు మైత్రేయ. కామసూత్ర సినిమాలో రేఖ ప్రేమ సూత్రాలు చెప్పినట్లు తనకు మోహిత ప్రేమ దృశ్యాలు చూపెడుతోందా? ఆలోచిస్తున్న మైత్రేయ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి దూకి తనకెదురుగా నిలబడిన మోహితను చూసి, చెట్టు మీద ఏం చేస్తున్నావు? విస్మయంగా అడిగాడు అతను. నువ్వు చూసిన దృశ్యాన్ని నేను లాంగ్ షాట్లో చూశాను. బాగుంది కదూ? ఆమె కళ్ళల్లో కోటి కామనల కాంతి. మైత్రేయ ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. అణువణువున రగులుతున్న కోరిక. తనేం చేస్తున్నాడో తనకే తెలియని ఓ ఉద్విగ్న స్థితిలో పెనువేగంతో ఆమె భుజాల్ని పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె వారిస్తూ కింద ఇసుకలోకి జారిపోయింది. ఆమె మీద పడ్డాడతను. అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా జరిగిపోయింది.
ఓ బండరాయి మీద కూర్చుందామె. ఆవేశంగా ముందుకు కదలబోయిన అతన్ని వారిస్తూ, జస్ట్ 1 minute మైత్రేయ. మగాణ్ణి నచ్చిన ఆడదానిని ఆ మగాడితో వెళ్లకుండా ఆపలేరు. అలాగే మగాణ్ణి నచ్చని ఆడదానిని ఆ మగాడితో ఎవ్వరూ ఉంచలేరు. నువ్వు నాకు నచ్చావు, నీతో నేను గడుపుతాను, కానీ ఇలా అడవిలో ట్రైబల్స్లా కాదు. హాయిగా చక్కగా ఏసీ రూంలో నీకు నచ్చిన విధంగా ఒక్కొక్క మాటను ఒత్తి పలుకుతూ అంది మోహిత. క్షణంసేపు ఆలోచించాడు మైత్రయ్య. ఆ గెస్ట్ హౌస్లో ఏసీ రూమ్ ఉందా? కోపంగా అడిగాడు. స్త్రీ విషయంలో ప్రతి మగవాడిలోనూ 3 రకాలైన బలహీనతలుంటాయి: అభిమానం, ప్రేమ, కాంక్ష. కొంతమంది మగవాళ్ళు స్త్రీ చూపే అభిమానానికే ఆమె చుట్టూ శలభాల్లా తిరుగుతారు. మరి కొంతమంది మగవాళ్లకు స్త్రీ నుంచి ప్రేమ కావాలి. ఆ ప్రేమ వికటిస్తే ద్వేషంగా మారుతుంది. మూడోది కాంక్ష. కాంక్ష చుట్టూ అల్లుకునే బంధం క్షణకాలమైన శాశ్వతమైన దాని ఆకర్షణ గొప్పది. మోహసంద్రంలో కొట్టుకుపోయే ఆకర్షణ అది. సత్యాసత్యాలకు అతీతంగా కనే కలల సాలెగూడు అది. ఆ గూటిలో చిక్కుకున్న మగాడు బయటికి రావడానికి చాలా కాలం పడుతుందనే విషయం మోహితకు బాగా తెలుసు. అందుకే అతి తక్కువ సమయంలో మైత్రేయను తనకు అనుకూలంగా, తన మాటను వేదమంత్రంలా పాటించే వ్యక్తిగా చేసుకున్నందుకు ప్రస్తుతం ఆమె సంతోషిస్తోంది. గుండెల నిండా పొగ పీల్చి ఆమె వైపు చూశాడు మైత్రేయ. మిస్టర్ మైత్రేయ, మీ సిన్సియారిటీ మీద, దృఢమైన మీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాకు కావలసిన వ్యక్తి ఇంత త్వరగా దొరుకుతాడని నేననుకోలేదు. ఎనీహౌ, గాడ్ ఈజ్ గ్రేట్. టెస్ట్లో మీరు సెలెక్ట్ అయ్యారు అంది మోహిత అతని చేతి వేళ్ల చివర కాలుతున్న సిగరెట్ వైపు చూస్తూ. టెస్ట్లో పాస్ అవ్వడం ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు అతను. నేను నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ కోరికను నేను తీరుస్తాను, కానీ ఓ షరతు. అంతకుముందు నేను దేనికోసం బతుకుతున్నానో ఆ కోరికను నువ్వు నెరవేర్చాలి, ఉద్వేగంగా అంది మోహిత. ఏమిటా కోరిక? అదొక మారణ హోమం. నాకు అన్యాయం చేసి హాయిగా బ్రతుకుతున్న మహేంద్ర, జయంత్, ఆదిత్యలు భూమి మీద ఉండకూడదు. ఆ 3 వ్యక్తుల్ని మూడో కంటి వాడికి తెలియకుండా మర్డర్ చెయ్యాలి. చేయగలవా? సూటిగా ప్రశ్నించిందామె. ఆ సమయంలో మోహిత ఏం చెప్పినా మరో ఆలోచన లేకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మైత్రేయ. కానీ మోహిత అంత ప్రమాదకరమైన కోరిక కోరుతుందని మైత్రేయ ఊహించలేకపోయాడు. అందుకే కొద్ది క్షణాలు శిలలా బిగుసుకుపోయాడు. డోంట్ వరీ మైత్రేయ, నీ వెంట నేనుంటాను. పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ నేనిస్తాను. దాన్ని నువ్వు అమలు చేస్తే చాలు. నీ జోలికి పోలీసులు చేసుకునే బాధ్యత నాది. మొదటి మర్డర్ జరగగానే నేను నీదాన్ని అవుతాను. 3వ మర్డర్ తర్వాత నువ్వు నేను పెళ్లి చేసుకున్నాం, సరేనా? అతని కుడి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది మోహిత. ఆ లిస్టులో రాజేంద్ర కుమార్ ఎందుకు లేడు? అడిగాడు మైత్రేయ విస్మయంగా. వాణ్ణి చంపాలో జీవోత్సవంలా ఉంచాలో నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు. ఆ మాటల్లో తీవ్రమైన కసి ధ్వనించింది. ఆమెలోని పట్టుదల, కసి, ఆవేశం, ఆగ్రహం అన్నీ కలిసి ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆ క్షణాన మోహిత అతనికి కొత్తగా కనిపిస్తోంది. నువ్వు నేను పెళ్లి చేసుకున్నాం. ఆ మాటలు మైత్రేయలో ఎంతో ఉత్తేజాన్ని నింపాయి. గొప్ప సౌందర్యం తన సొంతమవుతుంది అన్న భావన అతనిలో మత్తుమందులా పనిచేస్తోంది. నన్ను తమ రాక్షస కామానికి ఉపయోగించుకున్న ఎస్పీ మహేంద్ర ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ శ్రీశైలంలో ఉంటున్నాడు. లాయర్ ఆదిత్య పెరిగిన హోదాతో గుంటూరులో ఉంటున్నాడు, చెప్పింది మోహిత. మైత్రేయికి ఆ సమయంలో అకస్మాత్తుగా ఇందుమతి జ్ఞాపకానికి వచ్చింది. ఇందులోని అమాయకత్వం, ఆమె మాటల్లో వ్యక్తమయ్యే అభిమానం, ఆమె చేతల ద్వారా అర్థమయ్యే సున్నితమైన ప్రేమంటే మైత్రేయికి చాలా ఇష్టం. ఆమె తనని ప్రేమిస్తోంది. అంతకు మించిన ఆరాధన తనపై ఉంది. జీవితంలో మొదటి ముద్దుని ఇచ్చిన వ్యక్తిని మర్చిపోవడం చాలా కష్టం. మొదటి ముద్దు ఎప్పటికీ మానని గాయం లాంటిదే. మోహిత మీద ఆకర్షణకు మోహాన్ని పెంచుకుని తాను ఇందుకు దూరమైపోతున్నాడా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారి గుండెల్లో 1000 గుండు సూదులు దిగబడినట్లుగా అయిపోయింది మైత్రేయ హృదయం. ఏంటి ఆలోచిస్తున్నావు మైత్రేయ? కొంత రిస్క్ తప్పదు. యూ కెన్ ఈజీలీ ట్యాకిల్ దిస్ రిస్క్. ఐ నో దట్. నీ మనసులో ఏవేవో భయాలు, సందేహాలు ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్, సూటిగా అడిగింది మోహిత. నో, నాకు భయాలు, సందేహాలు ఏం లేవు. ఐఆమ్ రెడీ. నీ కోసం నేనేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. నీ కోసం చాలా వదులుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే? సీరియస్గా అన్నాడు మైత్రేయ అమాయకత్వానికి జాలిపడి ఆ వెంటనే నవ్వేసింది మోహిత. ఆవేశపడక మైత్రేయ, నీకేం కావాలో దాన్ని నేనిస్తాను. నా కోరిక నెరవేర్చు. వాళ్ళు 3 భయంకరంగా చావాలి, అదే నా లక్ష్యం. నా ప్లాన్ చెప్తా విను.
చెప్పసాగింది ఆమె. అరగంట గడిచింది. అంతా విన్నాక, నీది వండర్ఫుల్ క్రిమినల్ బ్రెయిన్ అన్నాడు మైత్రేయ. పరిస్థితులే మనుషుల్ని క్రిమినల్స్ని చేస్తాయి. నిజానికి క్రిమినల్స్ అందరూ క్రిమినల్స్ కారు. చట్టం దృష్టిలో నేరాలు వ్యక్తిగత జీవితపు అనుభవం దృష్టిలో నేరం కాకపోవచ్చు. ఉదాహరణకు నా జీవితాన్నే తీసుకో. ఒక దుర్మార్గపు భర్త ఉంటాడు. బతుకంతా డూప్లిసిటీతో బయటకు మంచివాళ్లా నటిస్తూ 4 గదుల మధ్య భార్యను బందీలా చేస్తాడు, వంచిస్తాడు. తన ఎదుగుదలకు, తన అవసరాలకు, తాను ఆస్తులు పెంచుకునేందుకు, హోదాని ప్రదర్శించుకునేందుకు, ఆర్థిక పునాదుల్ని పటిష్టం చేసుకుని పైపైకి ఎగబాకేందుకు, గద్దెల మీద ఎక్కేందుకు భర్తే బ్రోకరై భార్యను తార్చే నీచులు ఎక్కువైపోతున్నారు. అటువంటి సమాజం ఇది. భార్యను పెట్టుబడిగా మార్చుకునే దౌర్భాగ్యుల్ని సమాజం గౌరవించటం ఎంత అన్యాయం! అలాంటి సమయంలోనే ఆ భార్య తనకు నచ్చిన పద్ధతిలో ప్రవర్తిస్తుంది. పురుషాహంకారాన్ని గౌరవప్రదమైన బాధ్యతగా నమ్మే సొసైటీలో ఆ భార్య ఎన్నో నిందల్ని భరించాల్సి వస్తుంది. అందుకే మన పాత చట్టాలని మార్చాల్సిన అవసరం ఉందని నేనంటాను. మగవాళ్లు చేసే నేరాలు, ఆడవాళ్లు చేసే నేరాలకు ప్రత్యేకమైన చట్టాలుండాలి. మానవత్వం దిశగా తీర్పులుండాలి. స్త్రీల మీద సానుభూతితో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ల వల్ల స్త్రీలకు ఏం లాభం జరుగుతోంది? స్త్రీ నేరాల మీద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుల వల్ల స్త్రీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతోందా? పోలీస్ స్టేషన్లను, కోర్టులను నియంత్రించే చట్టం ఎప్పుడో పాతబడిపోయింది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ హైటెక్ నేరాలు. మన రాజ్యాంగాన్ని తిరగరాయాలి, మన చట్టాన్ని తిరగరాయాలి ఆవేశంగా చెప్పి మైత్రేయ కళ్ళల్లోకి సూటిగా చూసింది మోహిత. మోహిత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ. ఈమె చాలా అరుదైన మనిషి, అరుదైన వ్యక్తిత్వం మనసులోనే అనుకున్నాడు అతను. మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది మోహిత. మైత్రేయ, నా గురించి నీకన్నీ తెలుసు. మరి నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సడన్ గా టాపిక్ ని మార్చేసిన మోహిత ముఖంలోకి కొద్ది క్షణాలు విస్మయంగా చూసి తన గతమంతా పోసగుచ్చినట్లు చెప్పాడు మైత్రేయ. అంతా విన్నాక, అయితే నీకు ఇందుకి మధ్య నేనొచ్చానా? ఇందు అంటే నీకు ఇష్టమేనా? స్త్రీ సహజమైన ఆసక్తిగా అడిగింది మోహిత. నేనంటే ఇందుకి చాలా ఇష్టం చెప్పాడు అతను. మన ఇద్దరి సంగతి తెలిస్తే అర్ధోక్తిలో ఆగిపోయిందాట. ఇందు మనసు గాయపడుతుంది. మనసులోనే అనుకున్నాడు అతను. సడన్ గా టాపిక్ ని మార్చేసింది మోహిత. భర్త అదిరిపడేది ఎప్పుడు అడిగిందాన్ని. సడన్ గా ఈ ప్రశ్న ఏమిటి? నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అతను. చెప్పు, తెలిస్తే. తెలీదు. శోభనం గదిలో భర్త అరెరే, అదేంటి పాతకాలంలో లాగా కాళ్ళ మీద పడి దండం పెడుతున్నావు అంటే ఈ ఒక్కరోజేగా అని భార్య అన్నప్పుడు అని చెప్పిందాను. గట్టిగా నవ్వేశాడు మైత్రేయ. అప్పటికే సాయంత్రం 4 గంటలు దాటింది. ఇద్దరు ఇంటి ముఖం పట్టారు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.